హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం తట్టెత్తి మరొకసారి హల్లెలూయా. ఈ రాత్రి మరొకసారి విధంగా ఆయన నామాన్ని కనపరచడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణం బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. మన జీవితాల్లో ఆశ్చర్యక్రియలు చేసినటువంటి దేవాతి దేవుని కనపరుస్తూ ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. చప్పట్లు కొడదాం అందరూ కూడా. స్తోత్రం. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. రెండోసారి. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి అడుగులను స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. అందరూ చప్పట్లు కొడదాం. క్రిందకు వచ్చిన వారు కూడా అందరూ కూడా చప్పట్లు కొడదాం. స్తోత్ర. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండి కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండి కృపనిచ్చావు. పాడదాం అందరూ. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా.
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. రెండోసారి, ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పంపించావయ్యా. విఫలమైపోతున్న మా ప్రయత్నాలన్నీ విజయముగా మారే కృప చూపించావంటూ అందరూ కూడా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. ఓ కరుణను కనపరచి వనరులనిది తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. విఫలము అవుతున్న మా ప్రయత్నము విజయముగా మారి కృపనిచ్చావు. విఫలము అవుతున్న మా ప్రయత్నము విజయముగా మారి కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. పాట పాడుతుండగా రెండోసారి కలిసి పాడటానికి అందరూ కూడా సహకరించండి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడైన యేసే నామాన్ని అందరూ కూడా మహిమపరుద్దాం. తులువను గనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను గనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. పాడదామా? ఎంత ఆశ్చర్య క్రియలు, ఇంకా స్వరమైతే పాడాలి. ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయా. నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన.
అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధనా. ఆత్మీయ ఆరాధనా. ఆత్మీయ ఆరాధనా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మంచిదండి. మరి చక్కరికి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనం వాక్యంలోనికి వెళ్దాం. తల వంచుదాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, గతించిన రాత్రి ప్రభువా మీ సేవకుల ద్వారా ఇక్కడికి వచ్చిన బిడ్డలతో తండ్రి విలువైన వాక్కులను మీరు వినిపించారు. ఇంకా ఈరోజు మీరే మాతో మాట్లాడండి. మాట్లాడుతున్న నన్ను మరుగు చేయండి. మీ మహిమను దొంగిలించే మాటలేవి నేను మాట్లాడక జాగ్రత్త పడుటకు సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న నాతో మా అందరితో ప్రభువా మీ విలువైన వాక్కుల చేత మమ్మల్ని ఆదరిస్తారని, దుఃఖ సముద్రంలో కన్నీటి సముద్రంలో మునిగిపోయిన మా జీవితాలలో మీ వెలుగులు నింపుతారని ఆశపడచ్చు తండ్రి. ఎందరైతే వాక్యం కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారో వారందరి బ్రతుకుల్లో తండ్రి శాంతిని సమాధానాన్ని నెలకొల్పుతారని ఆశపడచ్చు. ఈరోజు రాత్రి దేవా మీ వాక్కుల చేత మా హృదయం నింపబడాలి. మీ వాక్యం చేతే మా కుటుంబాలు కట్టబడాలి. ద్వారాలు తెరవండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో సభనంతటిని మీ ఆధీనంలో ఉంచుకుని మీ నామానికి మహిమకరంగా జరిగించుకుంటారని కోరుచు క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామములో మరొకసారి నా శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పటికి ఆలస్యమైంది. ఇక ఆలస్యం కాకుండా త్వరగా మన వాక్యంలోకి వెళ్దాం. అయితే ఇది 2వ రోజు రక్షణ సువార్త మహాసభలు ప్రతి ఏడాది జరుగుతాయి. నేను కూడా మీకు పరిచయమే అనుకుంటున్నా. అయితే ఈ రక్షణ సువార్త మహాసభలు ఏవైతే ఉన్నావో ఇవి సంఘంలో కొనసాగుతున్న వారికి మాత్రమే కాదు, రక్షణలోనికి రాని వారికి, సంఘంలోనికి వస్తున్న రక్షింపబడని వారికి, అనగా దేవుని రాజ్యంలో లేని వారికి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నాకు తెలిసి నేను అనుకుంటున్నా, ఈ సభలు పెట్టడం వల్ల సంఘానికి ఆర్థికంగా నష్టమే. సంఘ బిడ్డలకు, పెద్దలకు, అందరికీ ఆర్థికంగా నష్టమైన ఈ సమాజానికి దేవుని వాక్యాన్ని వినిపించాలనే ఒకే ఒక చిన్న ఆలోచన. ఈ వాక్యం ద్వారా కుటుంబాలు కట్టబడాలి, యవనస్తులు రేపబడాలి, వారి జీవితాలు ప్రభువులో స్థిరంగా ఉండాలనే ఆలోచన. నేనైతే ఇదే అనుకుంటున్నా. ఆ గొట్టలు ఏ సౌండ్ వస్తుందన్నా రీసౌండ్ ఆపని వీలైతే. కాబట్టి ఇది వాక్యానికి వేసిన స్టేజ్ కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను కానీ త్వరగానే ముగించేస్తాను. మన దేవుని యొక్క ప్రేమ ఆయన మన జీవితాల్లో ఎంతగా కలగజేసుకుంటాడో, మనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ మన మీద ఎలా చూపించాడో కొద్ది నిమిషాలను ఆలోచన చేద్దాం. మనకు తెలిసిన సందర్భాలే, మనకు తెలిసిన వాక్యాలే మనం ఎప్పుడు వినేవే. కానీ దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకుంటూ మన బ్రతుకుల్లో దేవుడు ఎలా కలుగు చేసుకుంటాడో, లేదా ఆయన కార్యాలు మన కుటుంబాల్లో జరగాలి అని అంటే, స్ట్రైట్గా మాట్లాడుకోవాలి అని అంటే, మన కన్నీళ్ళలో, మన బాధల్లో, మన శ్రమల్లో, మన దుఃఖాల్లో అందరూ మనకు దూరం అవుతున్నా, అందరూ మనల్ని వదిలేసిన, చివరికి కుటుంబానికి మనం భారంగా కనబడుతున్న స్థితిలో మనం ఉన్నా దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడో ఈరోజు రాత్రి మనం విందాం, చూద్దాం.
మార్కు సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. జాగ్రత్తగా వినకపోతే ఏమీ అర్థం కాదు, జాగ్రత్తగా వింటే మీ హృదయాలు భారంతో నిండి ఇక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి జాగ్రత్తగా విందాం. 14వ అధ్యాయం 22వ వచనం నుంచి. వెంటనే ఆ జనసమూహములను యేసుక్రీస్తు వారు పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. మనకు తెలుసు జరుగుతున్న సందర్భం ఏంటి. చాలా జాగ్రత్తగా ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. జరుగుతున్న సందర్భం ఏంటంటే, పరలోకం నుండి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చిన తొలి గడియలవి. ఆయన వచ్చిన 30 ఏళ్ళకి ఆయన ఈ ప్రపంచానికి బోధ చేయడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఈ మానవాళితో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా కూడి వచ్చేవారు జనులు. ఎంతగా అంటే, ఆయన అరణ్యంలో నిర్జల భూమిలో కూర్చుంటే వేల మంది పురుషులు హాజరయ్యేవారు ఆయన వాక్కులు వినడానికి. దేవుడే తన స్వరాన్ని వినిపిస్తున్న గడియలవి. ఆయన నోట విలువైన మాటలు వినడానికి జనులందరూ వేల మంది ఆయన మాటలు వినడానికి వచ్చేవారు. అలాంటి టైంలో వారికి ఫుడ్ దొరకకపోతే ఆ అరణ్య ప్రదేశంలో కేవలం 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది పురుషులకు పంచిపెట్టిన సందర్భం మనందరికీ తెలిసినవే. జాగ్రత్తగా వినాలి. దేవుడు అద్భుత కార్యాలను చేసి ఆత్మీయ ఆహారాన్ని అందించిన కొద్ది గడియలకే భౌతిక ఆహారం కొరకు సూచనలు చేసి లేదా అద్భుతాన్ని చేసి కేవలం 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టిన ఆ గడియల్లో జరుగుతున్న సందర్భం ఇది మనకు తెలుసు కదా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఎక్కడ? అరణ్య ప్రదేశంలో. అంతకుముందు దోణి ఎక్కి ఆయన మాట్లాడుతుండేవాడు, వేల మంది వచ్చేవారు. ఆయన ఇంతమంది గుమ్ముగూడు వచ్చేసరికి ఆయన ఒంటరిగా నిర్జల ప్రదేశానికి అరణ్యానికి పోతే జనులందరూ కాలినడకను వెళ్ళిపోయేవారట ఆయన మాటలు వినడానికి. నాకు ఇది చదివినప్పుడు అనిపిస్తుంటుంది, నిజంగా ఆ రోజు ప్రభు యొక్క మాటలు వినడానికి జనులు తండోపతండాలుగా అక్కడ ఉంటుంది నడిచి వెళ్ళిపోయేవారట కాలినడకన. నాకు అనిపిస్తుంటుంది నిజంగా ఈరోజు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఎందుకు జరగట్లేదు అని అంటే, వారికి ఉన్న ఆసక్తి ఈరోజు మనలో లేదేమో. ఈరోజు దేవుడు మన ప్రార్థనలకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు అని అంటే, వారికి ఉన్న శ్రద్ధ దేవుని వాక్కుల పట్ల ఈరోజు మనకు లేదేమో. యవనస్తులు వారి యొక్క జీవితాల్లో ఎందుకు విజయాల్ని చూడలేకపోతున్నారు అని అంటే కారణం దేవుని వాక్యానికి పెద్దపీట వేయట్లేదేమో. నిజమే, మనం ఎందుకు మన లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నామని అంటే దేవుని సన్నిధికి ఆయన వాక్యానికి విలువ ఇవ్వకపోతే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగవు. ఆ రోజు 5 రొట్టెలు 5,000 మందికి పంచే గొప్ప అద్భుతం జరగడానికి కారణం వారు ముందు దేవుని వాక్యానికి వారు ప్రాధాన్యతనిచ్చారు. ఈరోజు మన బ్రతుకుల్లో ఎదుగు బొదుగు లేదు. ఈరోజు మన బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఈరోజు కనీసం చదువుల్లో ఎదుగుదల లేదు, ఆర్థికంగా ఎదుగుదల లేదు. ఈరోజు గొప్ప పేరు సంపాదించుకుందామనే ఆతృతలో మనమున్న కనీసం సమాజం మనల్ని పట్టించుకోని పరిస్థితి. నేను అడుగుతున్నాను, అసలు ఇలాంటి దుస్థితి మన కుటుంబాలకు ఎందుకు పడుతుంది అని అంటే, సన్నిధికైతే వస్తున్నామేమో కానీ ఆ సన్నిధిలో వినబడుతున్న దేవుని వాక్యానికి మన హృదయాల్లో స్థానాన్ని ఇవ్వట్లేదేమో. ఒక భక్తుడు ఎలా అంటాడండి, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆయన వాక్యానికి ప్రాధాన్యతనివ్వమో దేవుని యొక్క సర్వాతీత శక్తి మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఆయన ప్రవహింప చేయడట. ఈ మాట అర్థమైతే సరిపోద్ది. దేవుడు మన కుటుంబాల్లో కార్యాలు జరిగించాలి అని అంటే
మన కుటుంబాల్లో ఉన్న ఏ ఇబ్బంది అయినా ఏదైనా మన ప్రార్థనలకి జవాబు రావాలి అని అంటే ముందు మనం దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. నేను అడుగుతున్నాను, అసలు దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యతనిస్తామా? దేవుని వాక్యానికి మనం విలువనిస్తామా? ఇవ్వ మనకు తెలుసు. ఎంత విలువనివ్వమో చెప్పనా? వెళ్ళిపోదాం వాక్యంలోనికి. దేవుని వాక్యం ఆయన సన్నిధి అన్నా మనకి ఎంత నిర్లక్ష్యం అంటే, ఆదివారం 10 గంటలకి ఆరాధన అంటే 12 గంటలకు వస్తాం మనం. నిజమా అబద్ధమా? అందరినీ కాదు, ఎవరైతే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో వారిని అంటున్నా. ఆదివారం 10 గంటలకి ఆరాధన అంటే, నేను ప్రతి చోట చెప్పే ఎగ్జాంపులే చెప్తున్నాను. 10 గంటలకు ఆరాధన అంటే మనకి అనౌన్స్ వినబడుతుంటుంది. అనౌన్స్మెంట్ ఎన్ని గంటల నుండి? ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుద్ది ఆదివారం. ఏమని? ప్రియమైన దేవుని సంగమా, చెప్పండి తర్వాత. ఈరోజు ఆదివారం కాబట్టి మీ పనులను చెప్పండి, పర్వాలేదు, అదే ఆ పదమే కావాలి నాకు. ముగించుకునేదే దానికి ముందు త్వరగా. ఈరోజు ఆదివారం కాబట్టి మీ పనులను త్వరగా ముగించుకుని సన్నిధికి రావాలి. ఎప్పటి నుండి వినబడుతుంది ఈ ప్రకటన? 6 గంటలకి, 7, 8, 9, 9:30, 10:10, 10 అయిపోయింది అనుకోకండి. 10:30, 11, 11:30, 11:15 గంటలకి పాస్టర్ గారు ఇలా మైకు పట్టుకుని వాక్యం స్టార్ట్ చేసే సమయానికి కూడా చివరి ప్రకటన మనకు వినబడుతుంది. ఏమని? ఇంకా రావాల్సిన బిడ్డలు మీ పనులను త్వరగా త్వరగా త్వరగా. వస్తామా? నేను అడుగుతున్నాను. నాకు అనిపిస్తుంటుంది నిజంగానే, మనకి ఏ రోజన్నా పనులు అయిపోతాయి కానీ ఆదివారం పనులు అవుతాయా? ఎంత చక్కగా తల్లూపుతున్నారో. మీరు కనబడట్లేదు కాబట్టి వెళ్ళే. ఏ రోజన్నా పనులు అవుతాయి, ఆదివారం అసలు అవ్వు. ఎందుకు అవ్వు చెప్పండి, పర్వాలేదు చెప్పండి. అదే కరెక్ట్గానే చెబుతున్నారు, నేను లేని మాట్లాడలేదు, మీరు కూడా నిజాలు చెప్తున్నారు. ఎందుకు అవ్వు మనకు పనులు ఆదివారం? ఆ రోజే బడాకానా, ఆ రోజే చిన్నది పెద్దది, సముద్రంలోయి చెరువుల్లోయి, ఆ రోజు అన్నీ మన ఇంట్లోనే ఉంటే ఏ రోజన్నా పనులు అవుతాయి కానీ ఆ రోజు అసలు అవ్వు. ఇంకో విషయం చెప్పనా, అసలు పనులు ఎప్పుడైనా తొందరగా అవుతాయా? 365 రోజుల్లో పని లేని రోజు అంటే ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. మరి త్వరగా ఎలాగైపోతాయి? నేను చెబుతున్నాను, 10 గంటలకు ఆరాధనకు మనం అటెండ్ కాలేకపోతున్నామని అంటే మన యాటిట్యూడ్ చెప్పేస్తుంది దేవుని వాక్యానికి నువ్వెంత విలువనిస్తున్నావో. మన ప్రవర్తన, మన టైం సెన్స్ చెబుతుంది మనం దేవుని సన్నిధికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో. దానిని బట్టే మన ప్రార్థనలకి జవాబు రావట్లేదు. మీరేమనుకున్నా పర్వాలేదండి. మన ప్రార్థనలకి ఎందుకు జవాబు రావట్లేదంటే, ముందు మన ప్రార్థనలకి జవాబు ఇచ్చే ఆయనకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇంకా ఆయన ఎందుకు మన జీవితాల్లో కలుగజేసుకోవాలి? కాబట్టి సంఘానికి, ఆయన వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ రోజు ఆయన మాట్లాడుతుంటే తండోపతండాలుగా కాలినడకను వచ్చేసారట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన అరణ్య భూభాగానికి, నిర్జలమైన ప్రదేశానికి పోతే నడుచుకుంటూ వెళ్ళిపోయారట. ఈరోజు బైకులు ఉన్నారాము, కార్లు ఉన్నారాము, బస్సులు తిరుగుతున్నారాము, ట్రైన్లు తిరుగుతున్నారాము. పలానా చోట దేవుని వాక్యం వినబడుతుంది అని అంటే పనులన్నీ మానుకుని వస్తామా? మానుకునేట్టు అయిపోయిన తర్వాత కూడా రాము. ఒకవేళ వస్తే అక్కడక్కడ చైర్లు ఖాళీ ఉండవు. ఉంటాయా? ఉండవు. అదే ఇక్కడ ప్రార్థన కాకుండా వేరే ప్రోగ్రాం పెట్టండి. అదే మన ప్రోగ్రాంలో మనకు తెలిసి అవి పెట్టండి. ఈ గ్రౌండ్ సరిపోద్ది. సరే పక్కన పెడదాం. నేను మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ రోజు వాళ్ళు కాలినడకన వచ్చారట. చర్చి ఇదే మనకు దగ్గరే. ఇలా వెళ్ళిపోతే 5 నిమిషాలు మనకి. ఇలా వెళ్తారా మనం? వెళ్ళం. ఎలా వెళ్తాం? ఆదివారం ఆడవాళ్ళకి నిజంగానే సెలవు ఉన్నట్టు ఫీల్ అయ్యి ఇలా స్ట్రైట్కి వెళ్ళి అలా రైట్కి తీసుకుంటే మన చర్చికి తగిలేస్తుంది. వినబడేది మందే కదా. అలా వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళం. ఎలా వెళ్తాం? ఇలా వెళ్తే 5 నిమిషాలు కాబట్టి ఇలాగ వెళ్ళం. ఇలా తిరిగి పక్కింటి పెద్దమ్మని, ఆ వదిన్ని, ఆ బాప్పని, ఆ అక్కనే, మీరెళ్ళే సమయానికి ఆ భక్తులు ఏం చేస్తారు? అందరు కాదు, కొందరినే
మళ్ళీ అందరిని అనడానికి తీసుకొచ్చారండి అనుకోవచ్చు. ఎవరిని అనట్లేదు, వెళ్దాం వాక్యంలోనికి. మీరు వెళ్ళే సమయానికి ఒకరమ్మ జడేసుకుంటారు, ఒకరమ్మ బాత్రూంలో ఉండి వచ్చేస్తున్నాను అక్క నువ్వు నడిచే అంటారు. సర్లే అయిపోయినాయి ఆ కబుర్లు అంటే అన్నయ్య ఎలా ఉన్నాడు, పిల్లలు ఎలా ఉన్నారు, తిన్నారా, ఉన్నారా, ఏమవుతుంది ఇంట్లో, ఆ చీర ఎక్కడ కొన్నాం, ఆ ఫ్రిడ్జ్ ఎలా వచ్చింది, ఈ ముచ్చట్లన్నీ చెప్పుకుని 9:30కి బయలుదేరి నీ పెద్దమ్మ 11:30 కల్లా చర్చికి వస్తుంది. అందరినీ కాదు, చెప్పండి, ఎవరైతే అలా ఉన్నారో వారినే. నేను మిమ్మల్ని ఎద్దేవా చేయడానికి కాదు, దేవుని ముందు మన ప్రవర్తన ఎలా ఉందో సరి చేసుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నా. ఒకవేళ బాధపడితే నన్ను క్షమించండి, పెద్ద మనసు చేసుకొని. దేవుని దగ్గర ఇలాంటి ప్రవర్తన పనిచేయదు. సర్లే వచ్చాము అనుకుంటే 11:30 12 గంటలకు వచ్చి వాక్యం స్టార్ట్ చేసిన ఒక అరగంట తర్వాత ఇలా చూసి ఇంకెప్పుడు ముగిస్తాడో, ఈ అయ్యగారికి పని ఏం లేదు అనుకుంటారా, అనుకోరా? ఇప్పుడు నేను 12:05 దాకా చెప్పాను అనుకోండి, ఇంకో అరగంట దాటిన తర్వాత మీలో సనుగులు స్టార్ట్ అవుతాయి. ఏమని? పైన మంచు పడుతుంది, ఈయనకి పని ఏమీ లేదు, చక్కగా 9:30కి వచ్చాడు, మేము 5:30కే బయలుదేరాం ఇంటి దగ్గర, ఇక్కడ రాబోతు 4 గంటలు పట్టింది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 7 గంటలకు వచ్చి ఉంటారు ఇక్కడికి. అలా నేను తప్పుడు పడ్డానికి కాదు నేను చెప్పేది. అయితే ఇంకెప్పుడు ముగిస్తాడు అలా సనుక్కుంటాం. వచ్చేటప్పుడేమో మెల్లిగా నడుచుకుంటూ, ఎలా నడుచుకుంటూ వస్తాం? తాబేలు నడక మందంతా, తాబేళ్ళ మెల్లిగా పాక్కుంటూ వస్తాం. మోకాళ్ళ నిప్పులు అంటాం, అరికాళ్ళ మంటలు అంటాం, తలనిప్పులు అంటాం, ఇంకా చెప్పండి, జ్యోతిబొమ్మ వస్తుంది కదా యాడ్, అవన్నీ మనలోనే ఉంటాయి రోగాలు. అవన్నీ మీదేసుకుని మెల్లిగా వస్తాం. వచ్చిన తర్వాత సర్లే 12 గంటలకు వచ్చారు, వాక్యం వింటారని స్టార్ట్ చేస్తే ఈయన స్టార్ట్ చేసిన 10 నిమిషాలకే మీరు స్టార్ట్ చేస్తారు. అందరూ కాదు, కొందరే. ఏం స్టార్ట్ చేస్తారు చెప్పండి? సనుగులు కాదేక, గురకలు. ఎక్కడ? సన్నిధిలో. వాక్యం స్టార్ట్ అయిన 10 నిమిషాలకే మన మీదకి వచ్చేద్దండి ఆ నిద్రమత్తు గల ఆత్మ. ఇంకా మనం ఎంత పెద్ద పుల్లు అయిపోతాం. ఇక పీకల దాకా తిని, అందులోనూ అందరు కాదు కొందరు ఇంటికాడ కూర వండుతూనే సగం అవగొడేస్తారు. కేజీ మాంసం చేస్తే 1/2 కేజీ ముందే అయిపోద్ది. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, అన్నీ అయిపోద్ది. 1/2 కేజీ తర్వాత అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ నాకేది అని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికోసం త్వరగా వెళ్ళిపోతాం. మనం వచ్చిన తర్వాత ఇక్కడ నిద్రపోతాం. రాత్రి అంతా ఏం చేసాం? రాత్రి కూడా పడుకున్నాం, బైబిల్ ఏం చదవలా. రాత్రి నిద్రపోయాం. పగలము 8 గంటలకి లేసాం, కొంతమంది అయితే 10 గంటలకు లేస్తాం, కొంతమంది 7 గంటలకి. తెల్లవారుజామున ఏమన్నా లేచి పెద్దలు ఉన్నారంటే లేరేక, అయిపోయినాయి ఆ కాలాలు, ఇక అయిపోయినాయి, గతించిపోయి. ఇంకో పెద్దలతో ఇంకా అయిపోతాయి. ఇంక ఈ చలికాలం అయితే అసలు లేకుండా 10 అయినాను. సరే, వచ్చిన తర్వాత వాక్యాన్ని వింటారంటే వినం, సనుక్కుంటాం, గురకలు పెడతాం, మధ్యలో డిటిఎస్ సౌండ్లు వస్తుంటే అలాగేలా చేస్తాం. సర్లే అంతా అయిపోయింది అనుకునే కామ్గా, సర్లే ఇక వాక్యం చెప్పుకుంటారు. పాస్టర్ గారు చెప్పారు. ఇక చివరికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆమేన్ అనడమే లేట్ అండి. ఎవరి చెప్పులు ఎవరు వేసుకుపోతాడో ఎవరికి తెలియదు. బతుకుంటే వచ్చే వారం చూసుకుందాం. అదొకటి ఇదొకటి వేసుకుపోయే వాళ్ళు ఉన్నారా లేరా? అందరు కాదు అంటే అందరు బాధపడతారని. అందరు కాదండి, నిజంగానే అందరు కాదు. ఇందులో క్యాడర్స్ ఉన్నాయి. వాక్యం చెప్పేటప్పుడు సనుక్కునే వాళ్ళు ఒకరైతే, వాక్యం చెప్పేటప్పుడు చాటింగ్ చేసుకునే యవనస్తులు కూడా సంఘాల్లో ఉంటారు. తెలుసా? మీ లైఫ్లో మీరు సక్సెస్ చూడకపోవడానికి కారణం అదే. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత కూడా మనం మొబైల్స్తో గడుపుతున్నాము. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా మన లైక్లు ఏమొచ్చినాయో చూసుకుంటున్నాము, స్కోర్ ఎంతో చూస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సినిమా ఏ థియేటర్లో ఎన్ని రోజులు ఆడుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఎన్ని షోలు పడుతున్నాయని ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కస్ పెడుతున్నాము అని అంటే ఆ యాటిట్యూడ్ చెబుతుంది దేవుని ముందు, అసలు నేను నీ జీవితంలో ఎందుకు కలగజేసుకోవాలి? దేవుడు కలగజేసుకోడు. దేవుని సన్నిధికి ప్రాధాన్యతనివ్వడం మనకు తెలియకపోతే మన జీవితాల్లోనికి ఆయన రాడు. ఆయన మన జీవితంలో కార్యాలు జరిగించాలని అంటే ముందు మనం ఆయనకి ప్రాధాన్యతనివ్వాలి, ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక వెళ్దాం ఇక ముందుకి. చిరుతుపుల్లు అయిపోయి వెళ్ళిపోతారు కదా చెప్పులేసుకుని. సర్లే వెళ్ళనియండి, ఇంకా గోడ పక్కన పెడతాం. ఆ రోజు చూడండి, జనులు తండోపతండాలకు వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు వాక్యాన్ని బోధించి వారికి ఆహారాన్ని పెట్టి జనులందరినీ పంపించేశాడు. ఇప్పుడు ఆయనతో ఉన్నది ఎవరు? శిష్యులు. మీరు అది మర్చిపోవద్దు. నేను ఎన్ని చెప్పినా మరల ఎక్కడికి వస్తాను.
ఎక్కడికి? పెద్ద గరువు కాదు, ఈ టెక్స్ట్ దగ్గరికి 14 అధ్యాయం 22వ వచనం నుంచి మన సందర్భం. అయితే ఇప్పటి వరకు చెప్పిందంత ఏంటి? బ్యాక్గ్రౌండ్. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటించి వారికి భోజనం పెట్టిన తర్వాత జనులందరినీ పంపించేశాడు. అప్పటికి టైం సుమారుగా సాయంత్రం అవుతుంది, 4, 5, 6 ఆ టైం, రేయి మొదటి జామది. ఈ టైం అయిన తర్వాత జనులందరూ వెళ్ళిపోయారు, వేల మంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో శిష్యులు మాత్రమే ఉన్నారు. అర్థమవుతుంది కదా నా మాటలు? యేసుక్రీస్తు వారితో శిష్యులు మాత్రమే ఉంటే జనులు పంపించేసిన తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యులను కూడా పంపించేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి చెప్పాలి? బైబిల్ మీద అవగాహన ఉంటే ఆ ఊరు పేరు చెప్పడానికి ప్రయత్నించండి. మీరు చెప్పరు కానీ వెళ్ళిపోదాం మనం ముందుకి. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని అద్దరికి వెళ్ళాలని పంపిస్తున్నాడట. అద్దరికంటే ఎక్కడికంటే ఆ నది, క్షమించండి, ఆ సముద్రపు అవతలికి పంపించడానికి. ఆ సముద్రం అవతల ఏ ఊరుంది? బేతనియా లేదా బేత్సయిదా. బేత్సయిదా ప్రాంతానికి శిష్యుల్ని పడవలోకి ఎక్కించి మీరు వెళ్ళండి, నేను వస్తానంటున్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా, ఏది మిస్ అవ్వద్దు. శిష్యులందరినీ పడవలోకి ఎక్కించి మీరు బేత్సయిదాకి వెళ్ళండి, ఈ సముద్రం ఆవలకి. ఆ సముద్రం ఏంటి? ఏ సముద్రం? ఆ సముద్రం, ఈ సీన్ అంతా ఎక్కడ జరుగుతుంది? గలలియా సముద్రపు ఒడ్డున జరుగుతుంది. గలలియా పేరు విన్నారు కదా, విన్నారా? కిన్నేసరతు సరస్సు అన్న గలలియా సముద్రం అన్న రెండూ ఒకటే. అందుకే నేను రెఫరెన్స్లు చూపించట్లేదు, మీకు అర్థం కావడానికి మాట్లాడుతున్నా. చర్చలు అయితే వేరేగా మాట్లాడుకుందాం. సరే, ఈ గలలియా సముద్రపు ఒడ్డున జరుగుతుంది ఇదంతా. శిష్యులమో ఈ గలలియా సముద్ర మార్గం గుండా ఇక్కడ నుండి అవతలకి వెళ్ళిపోండి బేత్సయిదా ప్రాంతానికి, నేను వచ్చేస్తాను అని వీళ్ళని పంపేసి యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళారట. అర్థమవుతుంది కదా? చదువుదాం ఒకసారి ఇప్పుడు 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలి. అంటే అవతలకి వెళ్ళండి, అవతల పట్టణం బేత్సయిదా. మీకు ఇది ఎవిడెన్స్ కావాలంటే మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా సేమ్ సందర్భం ఉంటుంది, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. బేత్సయిదా ప్రాంతానికి వెళ్ళండి అని వారిని పంపేసి వారిని బలవంతం చేసి ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ఒంటరిగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యం మనకి చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. శిష్యులందరినీ బేత్సయిదాకి వెళ్ళిపోమ్మని పడవెక్కించేస్తాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఒంటరిగా కొండ ఎక్కి, కొండ అన్న ప్రాంతాన్ని మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్, కొండ ఎందుకు ఎక్కడైనా? ప్రార్థన చేయడానికి. అంటే ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఇదే సందర్భంలో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? అంటే కొండ మీదకి ఎక్కని కాదు, ఒంటరిగా ఉంటే ఈరోజు మనం ఏం చేస్తాం? ప్రార్థన తప్ప అన్నీ చేస్తాం. నిజమే, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా. ప్రార్థన తప్ప అన్నీ చేస్తాం. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయం, ఒంటరిగా ఉన్నప్పుడు లేఖనాలను ధ్యానించం, ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యాన్ని వినం. ఈ 3 కాకుండా ప్రతి నీచమైన అశ్లీలతో కూడిన ప్రతి కార్యక్రమంలోనూ మన ఊహలు తేలియాడతాయి. దీనికి వయసుతో సంబంధం లేదు, స్త్రీ పురుషులని భేదం లేదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ అన్నది మీరు ఒంటరిగా ఉన్నారు అంటే ఆ ఒంటరి సమయం ప్రార్థనా సమయం కాకపోతే అది దయ్యాలకి నీ హృదయంలో తిష్ట వేసుకుని కూర్చొనే దానికి అవకాశం ఇచ్చే సమయం అది. నువ్వు ప్రార్థనా సమయం అనగానే దేవునితో గడిపే సమయం కాకపోతే అది ఖచ్చితంగా దయ్యంగాడితో గడిపే సమయమే. యేసుక్రీస్తు వారు కొండ మీదకి ఒంటరిగా ఎవ్వరు లేరట. అక్కడ ఒక పదాన్ని మెన్షన్ చేశారు, ఏకాంతముగా. అంటే చుట్టుపక్కల కూడా కనీసం మనిషి యొక్క జాడ కనబడని నిర్జలమైన అడవి ప్రాంతంతో కూడిన కొండ మీదకి ఆయన ఒంటరిగా వెళ్ళాడట. అంటే రహస్యమందున్న ప్రభువుతో మాట్లాడడానికి రహస్యమైన స్థానానికి వెళ్ళాడట. యేసుక్రీస్తు వారు మనకి మాదిరి అనుకుంటే ఆ యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మన జీవితంలో నేను చెబుతున్నాను, నీ ఒంటరితనంలో నువ్వు పడిపోవడానికి ప్రధానమైన కారణం ప్రార్థన చేయకపోవడమే.
చాలామంది యవనస్తులు ఫోన్ చేస్తారు, నేను నిలబడలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను దేవునికి దూరం అవుతున్నానన్నా, ఏం చేయాలి. ఏ టైంలో పడిపోతున్నావు బ్రదర్ అని నేను ఫస్ట్ అడిగేది అదే. ఎందుకు పడిపోతున్నావు, ఏ టైంలో పడిపోతున్నాం? అందరి నోట ఒకటే సమాధానం, నేను ఎప్పుడైతే ఒంటరిగా గడుపుతున్నానో నా మొబైల్తో అప్పుడే నేను పడిపోతున్నానన్నా. నేను ఎప్పుడైతే ఒంటరిగా ఉండిపోతున్నానో సహవాసంలో లేకుండా, అదే టైంలో ఆ చీకటి గదిలో నా తలంపులతో నేను పడిపోతున్నా. నా మోహపు ఆలోచనలతో అశ్లీలమైన దృశ్యాల వైపు నేను ఆకర్షింపబడి నేను పడిపోతున్నా. బైబిల్ చెప్పింది నువ్వే కాదు, నేనే కాదు, ఎవరైనా ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా పడిపోతాం. మనం ఎంత మోతిబరైనా, నేను చెప్తున్నాను, ఎంత వాక్యంలో దిట్టైనా, ఎంత ప్రార్థనా పరుడైనా, ఎంత బలమైన విశ్వాస అయినా, ఎవరైనా ఇంక్లూడింగ్ దేవుని ఇష్టానుసారుడైన దావీదు గారైనా, ఒంటరితనం అది ప్రభుతో గడిపే సమయం కాకపోతే ఖచ్చితంగా పాపానికి ద్వారాలను తెరిచి ఆహ్వానించిన సమయం. ఖచ్చితం అది. నేను మరలా అడుగుతున్నాను మొహమాటం లేకుండా, మన జీవితంలో ఎక్కువ సార్లు మనం పడిపోయిన గడియలు ఎప్పుడు ఉంటాయి చెప్పండి? ఒంటరితనం. మనల్ని ఎవ్వరు అబ్జర్వ్ చేయట్లేదని అంటే, మనల్ని ఎవ్వరు చూడకపోతే ఖచ్చితంగా మన ఆలోచనలు మారిపోతాయి. మన ఆలోచనలు వెంటనే మారిపోతాయి, విత్ ఇన్ సెకండ్స్లో మారిపోతాయి. మనల్ని ఎవరైనా చూస్తే మన మాట తీరు ఒకలా ఉంటుంది, మన చూపు ఒకలా ఉంటుంది. అదే మనల్ని ఎవ్వరు అబ్జర్వ్ చేయకపోతే మారిపోద్దేక. అది కనబడదు బయటికి, కానీ మనకు తెలుసు మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం తలంపులతో మనం నిండిపోయి ఉన్నామో. అందుకే బైబిల్ అన్నది, నువ్వు ఒంటరిగా ఉంటే అది ప్రార్థనా సమయమై ఉండాలి. లేదంటే పౌలు గారు అన్నారు, ఒంటరిగా ఉండొద్దు తిమోతి. నిన్ను పాపం ప్రేరేపిస్తున్నప్పుడు, దాన్ని పంజా విసిరి నిన్ను పట్టుకోవాలనుకున్నప్పుడు, దాని గేలానికి నువ్వు చిక్కుకోకుండా ఉండాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా సహవాసంలో ఉండాలి, లేదా ప్రభుతో సహవాసంలో ఉండే ప్రార్థనలో ఉండాలి. ఇది కాకుండా నువ్వు ఏ తలంపులతో కూర్చున్నా పడిపోతావు. కాబట్టి జాగ్రత్త. యేసుక్రీస్తు అని చూడండి, ఆయన ఒంటరిగా వెళ్ళాడట. ఆయన ఒంటరిగా వెళ్ళింది ప్రార్థన చేయడానికి, ప్రభుతో సాన్నిహిత్యంలో ఉండడానికి. జరుగుతుంది సందర్భం. నేను మరలా చెప్తున్నాను యవనస్తులకి, ఒంటరిగా ఉండడం చాలా ప్రమాదం. ఉండొద్దు. అవసరమైతే ఈ సజెషన్ మంచిది కాకపోయినా పర్వాలేదు, కానీ తీసుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పడిపోతే, అవసరమైతే నీ స్నేహితులతో ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయడానికన్నా పోగాని నువ్వు ఒంటరిగా గడపొద్దు నీ మొబైల్తో. అలాని పేకట ఆడమని, జోదాల జోలికి పొమ్మని నేను చెప్పను, జీవితాలు పోగొట్టుకునేవి. గేమ్స్ ఆడమని కూడా నేను చెప్పను. కానీ నువ్వు ఒకవేళ ప్రార్థన కూడా చేయలేక నువ్వు ఒంటరిగా ఉండి పాపంలో పడిపోయే అవకాశాలు నీకు ఎక్కువ ఉంటే ఏదో ఒక నీ హెల్త్ ఫిట్నెస్కి సంబంధించిన ఏదో గేమ్ ఆడు. కనీసం అలా అయినా మైండ్ డైవర్ట్ అవుద్ది. దీనికన్నా అది బెటర్ కదా. మళ్ళీ గేమ్లు ఆడమని ప్రోత్సహిస్తున్నాడండి అని అందరూ క్రికెట్ బ్యాట్లు అట్టుకుని, వాలీబాల్ అట్టుకుని తయారవ్వకండి. దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. నువ్వు పాపంలో పడిపోయే సమయం అయితే అది ఒంటరిగా గడపొద్దు. అది ఎంత కష్టమైనా ఏదో ఒక సహవాసం, ఎవరితో ఒకరితో, ప్రార్థనా పరులతో నువ్వు సమయాన్ని స్పెండ్ చేయి. అయితే యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఆయన ప్రార్థనలో గడిపాడు. మరలా చెప్తున్నాను, ఒకటి, మనం బలపడాలి అన్న ఒంటరితనమే మనల్ని నిలబెడుతుంది. మనల్ని అదో పాతాళానికి తొక్కేయాలన్నా ఆ ఒంటరితనమే మనల్ని నడిపేస్తుంది. కాబట్టి జాగ్రత్త ఒంటరితనంతో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒంటరిగా కొండ మీద ఉన్నారు, శిష్యులందరూ పడవలో ప్రయాణం చేస్తున్నారు. టైం ఎంత? సాయంత్రం వేళ. అర్థమవుతుంది కదా? సాయంత్రం వేళ పడవ ఎక్కరండి, సముద్రం మీద ఉన్నారు. యేసుక్రీస్తు వారు కొండ మీద ఉన్నారు చీకట్లో. ఈ పడవ వెళ్తుంది. ఈ పడవ వెళ్తే సుమారుగా సాయంత్రం ప్రారంభమైన ఈ నావ అవతలకి చేరుకోవడానికి ఇంకా చేరుకోలేదు, మధ్యలోనే సుమారుగా గంటలు ఇరుక్కుపోయారు. ఎప్పటి వరకు? సాయంత్రం స్టార్ట్ అయిన ఈ పడవ తెల్లవారే వరకు ఆ సముద్రంలోనే ఇరుక్కుపోయింది. ఏమైంది? భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఎక్కడా? గలిలయ సముద్రంలో. మీరు అనుకోవచ్చు, గలిలయ సముద్రం అనగానే అదేదో ప్రత్యేకమైన సముద్రం అనుకోకండి. అది ఒక సరస్సు. సరస్సు అంటే సముద్రం కానిది, నదులు కానివి సరస్సులు. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న సరస్సు ఏంటి చెప్పండి? మనకు దగ్గరలో ఉంది కదా,
కొల్లేటి సరస్సా, కొల్లేరు, కొల్లేరా, కొన్నేట, ఏదో ఒకటి. కొల్లేరు సరస్సు ఉంది కదా, ఇది మంచినీటి సరస్సు, అవునా? ఇది మంచినీటి సరస్సు. ఇంకా చాలా సరస్సులు అనేది. ఈ గలిలయ కూడా నిజానికి సముద్రం కాదది. మరి సముద్రం అని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తారో చెప్తాను, హిస్టరీ లైట్గా. ఇది నిజానికి సముద్రం కాదు, ఇది ఒక పెద్ద సరస్సు. పెద్ద సరస్సు కాకపోతే ఉప్పు నీటితో కూడుకున్న సరస్సు ఇది. ఏ నీరు? ఉప్పు నీటితో కూడుకున్న సరస్సు. ఈ సరస్సుని సముద్రము అని ఎందుకు అంటారంటే, ఈ గలిలయ సముద్రాన్నే కిన్నేరతు సరస్సు అని పదాలు కూడా మీరు చదివే ఉంటారు. గెన్నే సరతు, కిన్నే సరతు అని సరస్సు అని చదివి ఉన్నారా? అప్పుడప్పుడు వినే ఉంటారు. అది ఇది ఒకటే. మరి ఒక చోట సరస్సు అని, ఒక చోట సముద్రం అని ఎందుకు అన్నారు? సుమారుగా ఇది పెద్దదేం కాదు, 13 కిలోమీటర్ల వెడల్పు, సుమారుగా 27 నుండి 30 కిలోమీటర్ల పొడవు ఈ సరస్సు యొక్క విస్తీర్ణత. అయితే దీన్ని సముద్రం అని ఎందుకు అంటారనంటే, మీరు ఎప్పుడైనా మనకు దగ్గరలోని సరస్సులో, మన నదుల్లో కానీ, మన సరస్సులో కానీ, చెరువుల్లో కానీ ఎప్పుడైనా తుఫానులు రావడం మీరు వార్తల్లో విన్నారా? మీరు కళ్ళారా చూసారా? వార్తల్లోనూ వినలేదు, కళ్ళారా కూడా చూడలేదు. ఎందుకు? సరస్సుల్లోనూ చెరువుల్లోనూ తుఫానులు రావు. సరస్సుల్లోనూ చెరువుల్లోనూ తుఫానులు పక్కన పెడితే, సరస్సుల్లో కానీ, చెరువుల్లో కానీ, నదుల్లో కానీ అలల చేత రేపబడుతూ, చాలా జాగ్రత్తగా, అలల చేత కొట్టబడుతూ కెరటాలు ఎగిసి పడడం ఎప్పుడైనా చూసారా? చూసారా? మన కొల్లేరు సరస్సు చూసారా? పోనీ మన మంచినీటి సరస్సు ఏ రోజైనా పోనీ వార్తల్లో విన్నారా? తుఫానులు రావడం, అందులో ఇంకేమంటారు, అప్పుడప్పుడు మనకు వస్తుంటాయి, ఏమంటారు వాటిని? సునామీలు రావడం. ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వినరు. ఎందుకంటే సరస్సులో ఆ యొక్క తీవ్రత ఉండదు. కానీ ఈ గలిలయ సరస్సుకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇందులో తరచుగా తుఫాన్లు వస్తాయి. ఇందులో ఇది సరస్సే అయినా ఈ సరస్సులో అలల చేత ఎక్కువ రేపబడుతూ కెరటాలు వస్తాయి, అప్పుడప్పుడు సునామీలు కూడా వస్తాయి. ఎందులో? ఈ గలిలయ సరస్సులో. అందుకే దీన్ని సముద్రము అని ఎందుకు అంటారంటే, సముద్రానికి ఉన్న ప్రతి లక్షణం ఈ సరస్సుకుంది. సముద్రంలో ఉన్న ఆ లక్షణాలు ఏవైతే ఉన్నావో, కెరటాలు రావడం, సునామీలు రావడం, తుఫానులు రావడం, అలల చేత కొట్టడం, ఊర్లు ముంచేయడం, ఈ తత్వం అంతా ఈ సరస్సులో ఉంది, ఈ గలిలయ సరస్సులో. అందుకే ఈ గలిలయ సరస్సుని సముద్రము అని అంటారు. ఇది హిస్టరీ, తర్వాత మీరు చదవండి, పరిశీలించండి. అందుకు దీని సముద్రం. ఉంటే ఈ శిష్యులు ప్రయాణం చేస్తున్నారట ఈ సరస్సులో. ప్రయాణం చేస్తూ ఉంటే సాయంత్రం బయలుదేరిన ఈ నావ జస్ట్ 20-30 కిలోమీటర్లు దాటడానికి సుమారుగా గంటలు, ఒకవేళ 4 గంటలకో 5 గంటలకో ప్రారంభమైన ఈ నావ తెల్లవారు 4-5 అవుతున్నా సరే ఇంకా ఒడ్డుకు చేరలేదట. ఏమవుతుంది చూద్దాం కిందకు ఒకసారి. అదే 14:24 వచ్చిన. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున అంటే తెల్లవారుజామున. ఇశ్రాయేలీలకి, యూదులకి 4 జాములు ఉంటాయి. నైట్ కేవలం 4 జాములు ఉంటాయి. ఈ 4 జాములు ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6తో ముగుస్తాయి. అంటే 4వ జాము అంటే టైం ఎంత? 3 to 6, 3 to 6 మార్నింగ్. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటలకి ఈ అలల చేత కొట్టబడుతుందంట. అప్పటికా దోణి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. టైము సుమారుగా 3 నుంచి 6 గంటలు. అంటే చెమ్మ చీకటి వేళ ఇబ్బంది పడుతున్నారు. ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడ్డారట. మరలా ఒక్కసారి సీన్లోకి వెళ్దాం. ఇక్కడే ఉండండి, కానీ నాతో పాటు ఆలోచనలో సరస్సు దగ్గరికి వెళ్దాం. ఎలా ఉంటుందంటే, ఆ రోజు రాత్రి ఒక భయంకరమైన ఈదురు గాలుల చేత, తెల్లవారుజామునంటే సముద్రాన్ని చూస్తే ఎలా ఉంటుందో మీకు తెలియాలని అంటే మీకు దగ్గరున్న సముద్రానికి వెళ్ళి చూడండి ఒకసారి. పగలు వెళ్తేనే ఆ అలలు గట్టుకు వచ్చాయంటే ఇంక బీచ్కి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు ఇక, అవునా? అలాంటిది రాత్రులు సముద్రం యొక్క పోటు ఎక్కువ ఉంటుందట. ఎందుకంటే ఈ భూమికి, ఈ సముద్రానికి, చంద్రునికి ఉన్న ఆకర్షణను బట్టి సముద్రం ఆటుపోట్లు అంటారు మన భాషలో. ఈ పోటు ఎక్కువ ఉన్న టైంలో అలలు ఎక్కువ కొడితే సేమ్ ఈ అర్ధరాత్రి వేళ సుమారుగా తెల్లవారుజామున 3 నుండి 6 గంటలు అంటే ఎలాంటి సిచ్యువేషన్ సముద్రం మీద ఉంటుందో ఒకసారి ఇల్లు చూడండి,
పైగా సముద్రాన్ని చూస్తేనే మనం సగం చచ్చిపోతాం దాని సౌండ్కి. రాత్రి వేళ మనం ఎంత ధీరులమైనా పగలైనా చూసి ఆనందించగలగేమో, కానీ అది కూడా మనుషులందరూ ఉంటే, పబ్లిక్ అందరూ ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్తాం. మనం బీచ్కి ఎవరు లేని చోట వెళ్తామో ఒంటరిగా వెళ్తే దిగక్కర్లేదు, దిగి ముందే దాని సౌండ్కి చచ్చిపోతాం మనం. ఒకరోజు ఈ సైడ్ సంగరగుప్తం మీటింగ్కి వచ్చిన తర్వాత రాత్రి మీటింగ్ అయిపోయింది, 12:30-1 అవుతుంది. ఇంకా నాతో వచ్చిన తమ్ముళ్ళు మేము అందరం వెళ్ళాం అంతర్వేది బీచ్కి. అసలు ఎలా ఉంటుందో చూద్దామని. అక్కడికి తిరిగిన తర్వాత కారు డోర్ తీయట్లేదు, ఇంకా కాలు కింద పెట్టడానికి. అద్దాలు దించితే అక్కడ వస్తున్న సౌండ్కే కాలు కింద పెట్టడానికి 10 నిమిషాలు ఆలోచించాం. అందరూ ఉన్నాం, అంత హోరు గాలితో, అది కూడా వర్షాకాలాన్ని. ఆ గాలికి, ఆ కెరటాల శబ్దానికి, ఆ రాత్రి వేళ దిగాలంటేనే ఎంతమంది ఉన్న కారులో ఇంచుమించుగా 5-6 ఉన్నాం. మేమే దిగడానికి భయపడ్డాం. భయం లేదని చెప్పుకుంటూ భుజాలు ఎగరేసుకుని వెళ్తాం మళ్ళీ. అలాంటిది ఒంటరిగా లేదా గుంపుతో రాత్రి వేళ ఎంత గజేతగాడైనా సముద్రం ముందు నిలబడి మనం ధైర్యంగా నిలబడగలమా? అవ్వదు. అంత ఎందుకండి, రాత్రి 7 అయితే బయటికి వెళ్ళాలంటే భార్యలను తోడు తీసుకెళ్ళే మొగాళ్ళు ఉన్నారు తెలుసా. 7 అవసరం లేదు, 7 అయితే మరీ సిగ్గుగా ఉంటుంది. కానీ పోను 10 అయితే బయటకు వస్తామా? 10. అదే పొద్దున 10 గంటలకు మేసాలు తిప్పమంటే మాత్రం నిమ్మకాయలు నిలబెడతాం మనం, అవునా? అదే 10 దాటిందనుకోండి, జస్ట్ అలా బయటకు, మన ఇల్లే, మనం ఉండేదే, కరెంటు పోయిన టైంలో బయటకు వచ్చి అప్పటికే అర్జెంటుగా ఉంది నీకు, ఇక బయటికి రావాలి తప్పదేక, లేదంటే పేలిపోద్ది. ఇక ఏం చేస్తావు చెప్పండి? సిగ్గు విడిచి అప్పటికే భార్యను 2 గుద్దులు గుద్దేసినా అక్కడ వచ్చేది బతిమలాడడం రా. మరి అప్పుడు దాకా అప్పటికే 90 పడ్డది, 2 గుద్దులు గుద్దేశం. ఆవిడేదో జబ్బలు నొప్పొచ్చి అలా నొప్పొచ్చి పడుకుందాం అనుకో, కావాలని లేపి మరీ తీసుకొస్తాం. అయిపోయిన తర్వాత మళ్ళీ ధైర్యం వచ్చేది మనకి, మళ్ళీ వెళ్ళిపోతాం. మనకి ఎంత భయం అంటే, పగలు ఎంత ధైర్యంగా ఉంటామో అందరు కాదు, మర్చిపోద్దు మళ్ళీ అందరిని అంటున్నాడు అనుకుంటారని ఈ షరతులు పెట్టాల్సి వస్తుంది కొన్ని చోట్ల. ఎంత మీసాలు తిప్పినా రాత్రి అనేసరికి మనకు ఖచ్చితంగా భయం వేస్తుంది. ఈ రాత్రి వేళ 12 అయింది అనుకోండి, మన ఇంటి దగ్గరే 12 అయింది, కరెంటు పోయింది, బయట వర్షం పడుతుంది, పెద్ద పెద్ద పిడుగులు అడిపోతున్నాయి, ఎక్కడో హోరును గాలేస్తుంది. ఒకసారి ఊహించుకోండి, మన ఇల్లే గట్టిగా గాలేస్తుంది, కరెంట్ లేదు, వర్షం పడుతుంది, మెరుపులు కనబడుతున్నాయి, పక్కన ఎవ్వరు లేరు. ఈ టైంలో మీ ఆయన వచ్చి తలుపు కొడితే ఏం చేస్తావు? అదొకటి. సేమ్ సిచ్యువేషన్, ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నాం, పెద్ద పెద్ద ఉరుములు వినబడుతున్నాయి, కరెంట్ లేదు. ఈ టైంలో పిల్లి ఏడిస్తే ఏం చేస్తావు? భయంకరమైన ఏడుపు ఏదైనా ఉంది అంటే మనకు వినబడే దాంట్లో ఏది చెప్పండి? పిల్లే. చచ్చిపోతాం సగం. అందరూ పక్కనే ఉన్నా, రాత్రి పిల్లులు దెబ్బలాడుకున్నా, పిల్లి అంటేనే దేనికి సూచన మనకి? ఎందుకురా పిల్లిలా భయపడతావు అంటాం మనం దేనికి భయపడతాం? ఇప్పుడు రాత్రి అయితే చాలండి, పోనీ ఏమీ కనబడకుండా నల్లపిల్ల అలా పోతున్నాడు, కళ్ళు మెరుస్తుంటే ఏం చేస్తాం చెప్పండి? ఎందుకు వచ్చిందిరా బాబు ఈ బతుకు అనుకుంటాం, అవునా? మన ఇంటికాడ ఉన్నప్పుడే మన చుట్టూ తిరిగే ఈ మోగజీవులను చూసే, అది ఏడ్చిన శబ్దాలు వినబడ్డా, ఏడుస్తున్నట్టు వినబడ్డా, ఎక్కడో గొడవలు జరుగుతున్నట్టున్నా, ఒకవేళ ఈ వర్షాకాలం ఈ తాకిడిలో ఏదో ఒక చెట్టు ఇరిగి మన ముందు పడిపోయినా ఏమైపోతాం చెప్పండి? ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటే మన ఇంటి దగ్గర, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ సముద్రం మీద మనం ఉంటే, పైన నీడ లేదు, ఏమీ లేదు. ఆ రోజు శిష్యుల పరిస్థితి అదే. మనం ఎంత ధైర్యవంతులం అంటే, శిష్యులు చాలా ధైర్యవంతులండి. వారి సగ జీవితం ఆ సముద్రం మీదే గడిచిపోద్ది. ఎందుకు? అందులో చాలామంది జాలరులు, సముద్రపు ఒడ్డున సముద్రంలో వారి జీవనోపాధి కొరకు కష్టపడేవారు. ఇలాంటోళ్ళు గజగజలాడేసిన రాత్రి అది. మనం ఇది అయిపోయిన తర్వాత సుమారుగా 11 గంటలకు వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తారు? 11 అయింది అనుకోండి, అందరూ కలిపి వెళ్తారా, ఒకటి వెళ్తారా? పోనీ 12 అయింది అనుకోండి, ఒక్కరే మీ ఇంటికి నడిచి వెళ్ళిపోగలరా కరెంట్ పోయిన తర్వాత? ఒకవేళ వెళ్ళిపోతే, పోనీ మగవాళ్ళు అయితే అప్పుడప్పుడు బైక్లు వేసుకెళ్తారండి.
ఏసుకెళ్తూ బాగానే వెళ్తుంటారు, చాలా ధైర్యంగా వెళ్తుంటారు. మధ్యలో కుక్క ఏదైనా అరిసిందా, ఎదర స్తంభం ఉండడమే అడ్డు, అది ఖచ్చితంగా కింద పడాలి, ఏదైనా మనమైనా కింద పడాలి, ఏదో తిరగాలి. అలా అయితేనే మనం బండి ముందుకు వెళ్తుంది. దేనికి భయపడతాం? కుక్కలకి. రాత్రివేళ, పగలు కూడా భయపడతాం, అది వేరే సంగతి. రాత్రివేళ 2-3 కుక్కలు మన వెనకాల వచ్చాయంటే ఖచ్చితంగా కాళ్ళనైనా పడతాం, స్తంభాన్నైనా గుద్దాం, అదైనా ఎరగాలి, మనమైనా ఎరగాలి, బండి అయినా ఏదోటి జరగాలి ఖచ్చితంగా. ఇంత ధైర్యవంతులు మనం. కానీ శిష్యులు చూడండి, వీళ్ళు చాలా ధైర్యవంతులు, మొరటోళ్ళు, మొండోళ్ళు, చాలా దృఢమైన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని సముద్రం మీద జీవితం అంతా ప్రయాణం చేస్తున్న ఇలాంటి వాళ్ళని సాయంత్రం బయలుదేరి నీ పడవ తెల్లవారు దాకా ఒడ్డుకు చేరుకోలేదని అంటే ఎంత కష్టమైన తుఫాన్ను వారు ఎదుర్కొంటున్నారు. ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళండి. జోరున వర్షం పడుతుంది, కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి ఆ సముద్రంలో, సరస్సులో ఎదురుగాలులు కొడుతున్నప్పుడు, చిమ్మ చీకటి వేళ వారి నావలో కనీసం నీడ లేక, వెలుతురు లేక, ఏమీ లేక బిక్కుమని ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని నావను ముందుకు నడిపించుకుంటున్న ఈ టైంలో యేసుక్రీస్తు వారట అలా నడిచి వచ్చేస్తున్నారట. ఆ సీన్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. భయంకరమైన రాత్రి వేళ, ఆ తుఫాను మధ్యలో, గాలి మధ్య, అలల మధ్య యేసుక్రీస్తు అలా నడుచుకుంటూ, నావ ముందుకెళ్ళట్లేదు కానీ ఈయన నడిచి వచ్చేస్తున్నాడట. శిష్యుల యొక్క గుండెలు ఎలా అదిరిపోయి ఉంటాయి. మన అర్ధరాత్రి వేళ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏవో శబ్దాలు వినబడుతూనే గజగజలాడేస్తామే, ఇక ఈ రోజుతో నా జీవితం అయిపోయింది అనుకుంటామే. అలాంటిది నిజంగానే ఒక వ్యక్తి మీ ఇంటిలోనికి వచ్చేస్తే, గోడలోంచి వర్షంలో ఒక వ్యక్తి మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవడో అలా నడుచుకుంటూ వచ్చేస్తే ఏమైపోతాం? ఒకరోజు మేము రంపచోడవరం అవతల భద్రాచలం దగ్గరలో, ఊరు పేరు గుర్తు రావట్లేదు, ఆ ఏజెన్సీ ఏరియాలోకి వెళ్తే ఆ ఘాటీల రోడ్డు అండి, చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి ఘాటీ రోడ్లలో మేమేమో బిక్కుమంటే ఉన్నాం, కారు నిండా ఉన్నాం, 7-8 వెళ్తున్నాం. అలా వెళ్తుంటే ఒకడు అలా నడుచుకుంటూ పోతున్నాడు. ఒక కారు లేదు, ఒక బండి లేదు, ఒక ఏమీ వెళ్ళట్లేదు ఆ ఘాటీ రోడ్లో. అలాంటిది ఒక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ అడవులోంచి. ఎలా అనిపిస్తుంది? ఆ కర్నూలు వెళ్ళినప్పుడు కూడా అంతే. కర్నూలు ఆ నల్లమల అడవుల్లోంచి వెళ్ళాడు, శ్రీశైలం రోడ్డు పైనుంచి. అక్కడికి వెళ్తున్నా సరే అప్పుడప్పుడు అలా ఎదురైపోతుంటారు ఒక్కొక్కడు. ఎలా అనిపిస్తుందండి? రోడ్లు, మనుషులు తిరిగే రోడ్లలోనే ఎలా ఉంటే, సముద్రం మీద నావ ముందుకెళ్ళని పరిస్థితుల్లో ఒక మనిషి ఆకారంలో ఒక వ్యక్తి అలా కదులాడుతూ వచ్చేస్తుంటే శిష్యులు గుండెలు ఎలా బరువెక్కిపోయి ఉంటాయి. ఆ రోజు ఒకరినొకడు గట్టిగా పట్టుకొని అరుపులు, కేకల మధ్య అసలు బతుకున్నామో చచ్చిపోయామో తెలియని ఆ గందరగోళ పరిస్థితుల్లో నడిచొచ్చేస్తున్న ప్రభు అని మనకు తెలుసు, కానీ నడిచొస్తున్న ఆ మనిషి ఆకారాన్ని వారు చూస్తున్నారు. ఆ రోజు ఆ టైంలో శిష్యులు ఎలా ఉన్నారంటే కిందకి చెప్తున్నాడు, 25-26 వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలేస్తున్నారట. ఎవరు? మొరటోళ్ళు, మొండోళ్ళు, ధైర్యవంతులు, దృఢమైన దేహదారుఢ్యం కలిగిన ఈ పెద్దలందరూ కలిపి కేకలేసేస్తున్నారట. భయంకరమైన కేకలు. భయపడిపోయారు, ఇక అయిపోయింది ఈ రోజు రాత్రితో మా జీవితం అని. అప్పటికే ఈ నావను ఒడ్డుకి చేర్చలేక ముప్పు తిప్పలు పడిపోతున్నప్పుడు ఒకరు అలా నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఆ టైం ఎలా ఉంటుంది వారికి? అయిపోయింది ఇక వారి జీవితం. నేను అనుకుంటాను ఆ రోజు పేతురు గారు కానీ మిగిలిన శిష్యులు కానీ ఇక మా జీవితం ఈ రోజుతో అయిపోయిందని చూడగానే దయ్యమని కేకలేసి భయంతో అరిసి తొందరతో అలా చూస్తూ నిమ్మలమైపోతున్నారు. ఒకడు ఆగేసరికి ఇంకొకడు అరుస్తున్నాడు, ఒకడు ఆగేసరికి అది అలా దగ్గరకు వస్తున్నప్పుడు వీళ్ళు ఇంకెంత భయభ్రాంతులకు గురై ఉంటారు. ఆ రోజు వణుకు ఆ వర్షపు తాకిడికి వచ్చి ఉండదు వీళ్ళకి. ఆ రోజు వారి గుండెల్లో ఉన్న ఆ వెన్నులో వణుకు ఆ ఈదురుగాలుల చేత వచ్చి ఉండదు. ఆ ఈదురుగాలుల మధ్యలో నడిచి వచ్చేస్తున్న ఆ మనిషి ఆకారాన్ని చూసి వచ్చి ఉంటుంది. ఆ గజ వణుకుతూ కేకలు వేస్తూ ఆ రోజు ఎలా కేకలు వేస్తారో ఒకసారి ఆలోచించండి. ఒక భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఉండిపోయినప్పుడు ఇక అదే మనకు చివరి రోజు, ఇక అయిపోయిందనే టైంలో మనం ఎలా కేకలేస్తాం? ఆ శబ్దం వేరే, ఇలా నోటితో రాదది, గుండెల్లో నుంచి మాట వణుకుతూ వస్తుంటుంది. అయిపోయిందని గట్టిగా పెద్ద కేకలేస్తుంటామే. శిష్యుల పరిస్థితి దారి ఆ రోజు రాత్రి. ఇక్కడ వరకు మీకు అర్థమైతే ముందుకెళ్దాం.
ఇలాంటి భయంకరమైన రాత్రి వేళ ప్రభు అలా నడుచుకుంటూ వస్తుంటే అప్పటికే భయపడిన పేతురు గారు శిష్యులు యేసుక్రీస్తు వారిని ఒక మాట అడుగుతున్నారు. ప్రభు అంటున్నాడు అక్కడ 26వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొనిరి, భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. నెక్స్ట్, పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ వద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోతున్నాడట. ఏం జరుగుతుందో చిన్న ప్రశ్న అడుగుతాను, త్వరగా చెప్పండి, టైం అవుతుంది. ఇక ఏం జరుగుతుంది? ఆ రాత్రి వేళ యేసుక్రీస్తు వారు నడిచి వస్తుంటే భయపడ్డ ఈ శిష్యుల్లో ఒకరు, శిష్యుల తరపున శిష్యులకు ప్రత్యర్థిగా నిలబడిన పెద్దయిన పేతురు గారు అడుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఏం భయపడకండి శిష్యులారా, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని, నేను మీ వాడనంటే శిష్యులు అన్నారు, నిజముగా నువ్వు క్రీస్తు అయితే, నిజముగా నీవు దేవుని కుమారుడు అయితే, నిజముగా మాతో కలిసి తిరిగిన మా ప్రభువే నీవైతే, నువ్వే అనడానికి గుర్తు మాకు ఒక సైన్ కావాలి. అదేంటంటే నేను కూడా చెప్పాలి, నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తాను. సరే, ఇప్పుడు అడుగుతున్నాను, ఇక పేతురు గారు, ఇది జాగ్రత్తగా వినాలండి, ఇది అర్థమైతేనే లెసన్ అంతా మీకు అర్థమవుతుంది. పేతురు గారు అడిగినదేంటో మనకు తెలియాలి, పేతురు గారికి ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు ప్రశ్న జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు నేల మీద నడిచారు, పేతురు గారు ఆ నేల మీద నడిచింది యేసుక్రీస్తు వారే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి పేతురు గారు ప్రభు ముందు పెట్టిన అభ్యర్థన ఏంటి? చాలా జాగ్రత్తగా, నేను కూడా నేల మీద నడవాలి, నేను కూడా నేల మీద నడవాలి. ప్రభువా అది నువ్వే అయితే నేను కూడా నేల మీద నడవాలి, నేను కూడా నేల మీద నడవాలి. చాలా జాగ్రత్తగా, నేను కూడా నేల మీద నడవాలి అని పేతురు గారు అడిగారా? అడిగారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి త్వరగా. అడగలేదు అన్న వాళ్ళని ఎత్తండి. కొంతసేపు ఉంటే ఆడే ఛేదించుకుని వెళ్ళిపోతాడు అనుకున్న వాళ్ళు ఎత్తండి. ఎత్తుతున్నారు కొంతమంది. పేతురు గారు ఏమడిగారు? నేను కూడా నీళ్ళ మీద నడవాలి, నాకు ఆ శక్తి నువ్వు అని అడిగాడు. అవునా? అవునా? ఎత్తండి. అవునా? కాదు. నాకు తెలిసి మీరు ఎత్తుతారని. కాదా? కాదన్న వాళ్ళు ఎత్తండి సరే. దీనికి కూడా ఎత్తలేదు. ఎందుకు వచ్చిన గొడవ, నువ్వే చెప్పుకోరా అన్నట్టు. సరే, మరలా చాలా జాగ్రత్తగా, యేసుక్రీస్తు వారు నేల మీద నడిచొస్తుంటే అది నువ్వే అనడానికి నాకు గుర్తు ఏంటంటే, ప్రభువా నేను కూడా నేల మీద నడాలి అనలేదు పేతురు. పేతురు గారి యొక్క అభ్యర్థన నేల మీద నడవడం ప్రాముఖ్యం కాదు, అది నువ్వే అయితే నేను నిన్ను చేరుకోవాలి, అది పేతురు గారు అడిగింది. అలా లేదనిపిస్తుందా? చూడండి ఒకసారి 29వ వచనం, ఆయన రమ్మనగా, క్షమించండి 27వ వచనం, ఈ వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు గారి అభ్యర్థన చూడండి. ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు ప్రభువుని పేతురు అడుగుతున్న అభ్యర్థన లేదా పేతురు ప్రభు దగ్గర కోరుకుంటున్న ఒక సూచన ఏంటంటే, అది నువ్వే అయితే ప్రభువా నేల మీద నడిచి నీ యొద్దకు రావాలి. నీ యొద్దకు రావడం ప్రాముఖ్యం తప్ప నేల మీద నడవడం అది ఒక వారదంతే. అద్భుతము, సూచక క్రియ ప్రభు దగ్గరకు నడిపించడానికి అడుగుతున్నాడు తప్ప నేల మీద నడవడానికి నాకు శక్తి ప్రభు అనట్లేదు పేతురు. చాలా జాగ్రత్తగా, నేల మీద నడవడం కాదు క్రైస్తవుని యొక్క నడక. అర్థమవుతుంది లేదు? ప్రభు దగ్గరికి చేరుకోవడానికి అవసరమైతే నేల మీద నడవడానికి నాకు శక్తినివ్వు, ఇది పేతురు అభ్యర్థన. ఇదే అనడానికి ప్రభు యొక్క ఆన్సర్ కన్ఫర్మ్ చేస్తున్నారు. వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారట, వెంటనే యేసుక్రీస్తు వారు ఆయన రమ్మనగానే, నడవమని కాదు, నేల మీద నడు పేతురు అని అనలేదు. చాలా వరకు మనం విన్నాం నేల మీద నడవడానికి పేతురికి అవకాశం ఇచ్చాడు. నేల మీద నడిచి కాదు, నేల మీద నడిచి యేసును చేరుకున్న పేతురు. నేల మీద నడవడానికి, యేసును చేరుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆ సూచన లేదా ప్రభు తనకిచ్చిన శక్తి,
దేనికి? ప్రభువుని చేరుకోవడానికి. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువుని చేరుకోవడానికే పేతురు గారు అడిగారు తప్ప నేల మీద నడిస్తే నువ్వేని నమ్ముతావని అడగట్లేదు. ఈరోజు ప్రభువుని చేరుకోవడానికి మనం అడగట్లేదు. చాలా జాగ్రత్తగా, ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి అనగా ప్రభువుని హత్తుకోవడానికి మనం ఆయన ద్వారా శక్తిని అడగట్లేదు. కానీ నా కుటుంబంలో కార్యాలు జరిగించని అడుగుతున్నావు. జరిగిస్తాడు దేవుడు. పేతురుని నీళ్ళ మీద నడిపిస్తాడు. అయితే క్రైస్తవ జీవితం ప్రభువుని చేరుకునే మార్గమై ఉండాలి. అది నీళ్ళ మీద నడిచే మార్గమై ఉండాలి. నీళ్లు అనగానే మనకి నీళ్లు కాదు. చాలా జాగ్రత్తగా, నీళ్లు అనగానే అవి, నేను అడుగుతున్నాను, అసలు మనుషులు నడవడానికి నీళ్లు అనుకూలమైనవా? నీళ్ళ మీద మనుషులు నడవగలరా? అంతెందుకండి, యేసుక్రీస్తు వారు నేల మీద నడిస్తే ఈ లోకం ఎప్పటికీ ప్రశ్నిస్తుంది. ఏమని? యేసుక్రీస్తు వారు నేల మీద అంటే నేను కూడా నడుస్తానని. నడుస్తారు. ఎందుకు నడవరు? వాళ్ళ ఆన్సర్లో చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు వారే కాదు, మేము కూడా నడుస్తాం. ఆయన నడిచిన సముద్రం మీద మేము కూడా నడుస్తామట. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు ఏ సముద్రం మీద నడిచారు? ఏ సముద్రం? మీకు ఎదురవుతుంది కాబట్టి చెప్తున్నాను, మరలా అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఏ సముద్రం మీద నడిచారు? గలిలయ సముద్రం మీద. యేసుక్రీస్తు వారు నడిచింది సముద్రం అనగా గెన్నేసరతు సరస్సు. అవునా? నేను అడుగుతున్నాను, సరే నువ్వు నడుస్తా అంటున్నావు కదా, నడువు ఆ సముద్రం మీద. ఇదే అడగండి, నడవమానండి, పోనీ తేలమానండి. నిజంగానే నీటి మీద మనుషులు తేల్తారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మనం ఏమి ఈత కూడా కొట్టకుండా ఇలా పడుకుంటే తేల్తామా మనుషులు? తేలమా? చేతులు ఎత్తండి తేల్తాయి అన్నవాళ్ళు. మీరు తెలివైన వాళ్ళు. తేలం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నీటి మీద మనుషులు తేల్తారండి? మీ ఇంటికాడ తేల్తారా? పోనీ సముద్రంలో తేల్తారా? తేలనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేము తేలం నీటి మీద అన్నవాళ్ళు చేతులు ఎత్తన్నారా? నేను తేలను, మీరు తేల్తారా? కానీ ఈ భూమి మీద ఈత రాకపోయినా మనిషి తేలొచ్చు. తెలుసా? అదో సముద్రం ఉంది. ఏ సముద్రం చెప్పండి ఇప్పుడు? మృత సముద్రం. మన బైబిల్లో ఉంది కదా, డెడ్ సీ, మృత సముద్రం. విన్నారా? మృత సముద్రం. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ సముద్రంలో ఈత రాకపోయినా దర్జాగా మనం పడుకోవచ్చు. మనిషి తేల్తాం, మునిగిపోము. నిజమే. ఎప్పుడైనా వెళ్తే ప్లాన్ చేసుకోండి. ఈత రాని వాళ్ళు అందరూ నిజంగానే తేల్తాం. ఎందుకు తేల్తాం? మన చుట్టూ మనల్ని ఆవరించి ఉన్న ఈ సముద్రాల్లో ఉన్న ఉప్పు లవణీయత కన్నా ఆ మృత సముద్రం, నిజానికి మృత సముద్రం కూడా సముద్రం కాదు, అది కూడా సరస్సే. అది ఏ సరస్సు? ఉప్పు నీటి సరస్సు. అదిని గలిలయ సముద్రం మంచినీటి సరస్సే. ఈ ఉప్పు సముద్రం ఏదైతే ఉందో, ఉప్పు సముద్రం అన్నా మృత సముద్రం అన్నా ఒకటే. దీన్ని ఉప్పు సముద్రాన్ని మృత సముద్రం అని ఎందుకు అంటారంటే, ఈ మృత సముద్రంలో మనుషులు చచ్చిపోరు. విషయం ఏంటంటే అందులో జీవులు కూడా బతకు. అక్కడ ఉప్పు యొక్క లవణీయత, దాని గాఢనీయత ఎక్కువ. దానివల్ల ఇప్పుడు మనకున్న ఈ నీరునే మనం నోట్లో పెట్టుకోలేము. అలాంటి దాని దగ్గరికి వెళ్తే దాని దగ్గరికి వెళ్ళబోతుకి మనకు ఉప్పు కనిపిస్తుంది. అంత ఉప్పు ఎక్కువ, అందులో చాలా వరకు పర్సెంటేజ్ ఉప్పు ఎక్కువ. అందుకే ఆ లవణీయతను బట్టి మనిషి మునిగిపోడు, తేల్తానే ఉంటాడు. ఇలా పడుకుంటే అలా ఉంటాడు. విషయం ఏంటంటే వీళ్ళందరూ యేసుక్రీస్తు వారట ఆ మృత సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసారట. వినడానికి బాగుంది కదండి, కానీ బైబిల్ చెప్తుంది ఏ సముద్రం మీద నడిచాడు ప్రభు? గలిలయ సముద్రం. నేను అడుగుతున్నాను, సర్లే మృత సముద్రమే అనుకో, మృత సముద్రం మీద నడిస్తే తేల్తారా? పడుకుంటేనే తేల్తారు, నిలబడితే లోపల పోతారు, అయిపోద్ది. ఇక నడవలేరు. ఎవడైనా అడిగితే చెప్పండి, ఆయన నడిచింది గలిలయ సముద్రం, మృత సముద్రం కాదు. మృత సముద్రం మీద కూడా నడవలేడు మనిషి. ఆడు పడుకోవాలి, లేదో కూర్చోవాలి, ఏదోటి చేయాలి. ఇలా ఎల్లకితలు ఉంటేనే లేస్తాడు. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రభు నడిచి వచ్చాడు. పేతురు గారు కూడా అడుగుతున్నాడు. పేతురు అడిగినది, ప్రభువా నీ యొద్దకు రావాలి, ఈ నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్య, ఇలాంటి సిచ్యువేషన్లో ఒక విధంగా చావు వారి కళ్ళ ముందు ఉంది. ఆ రోజు రాత్రి వారి జీవితం అయిపోద్ది. ఈ టైంలో శిష్యుడు చూడండి, నేను నీ దగ్గరికి రావాలి ప్రభు అంటున్నాడు. నేను అడుగుతున్నానండి, నిజాయితీ ఒప్పుకుందాం. ఏ రోజైనా పరిస్థితులు మన జీవితంలో తారుమారైపోయినప్పుడు,
చావంచులు మనం నిలబడినప్పుడు, ఇక మరణమే మన కళ్ళ ముందు ఉంది, ఇక చావు తప్ప మన సమస్యలకి పరిష్కారం ఏదీ లేదు. ఎవ్వరు మన బాధలను తీర్చలేరు, ఎవ్వరు మన కన్నీరుని తుడలేరు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం దృఢంగా నిలబడి ప్రభువుని గట్టిగా పట్టుకుందామనే ఆలోచన కలిగిన విశ్వాసులు ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నారా? లేరండి. బాధలు అవసరం లేదు, కన్నీళ్ళు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. జస్ట్ సన్నిధిలో మనకు వచ్చిన తర్వాత మనం చర్చికి వెళ్తున్నప్పుడు కనీసం మన పిల్లలకు పెళ్ళి అవ్వకపోతే ప్రభుని వదిలేస్తాం, మన కొడుకులకు ఉద్యోగాలు రాకపోతే ప్రభుని వదిలేస్తాం, మన అప్పులు తీరకపోతే ప్రభుని వదిలేస్తాం, మన మోకాల నొప్పులు తగ్గకపోతే ఆ దేవుని నమ్ముకున్నాకేనండి ఇవన్నీ మాకు వచ్చాయి అంటాం. సిగ్గు కదా. చావు కళ్ళ ముందు ఉంటే శిష్యులు చూడండి, ప్రభువా నీ దగ్గర రావాలి, నీ యొద్దకు రావాలి, నీ యొద్దకి. నేను అనుకుంటాను క్రిస్టియానిటీ ఎంత బలమైన మార్గం అంటే అది నీళ్ళ మీద నడిచి ప్రభువుని చేరుకునే మార్గం. నీళ్ళకి దృఢత్వం ఉండదు, నీళ్ళ మీద ఎవడు నడవలేదు. అందుకే క్రిస్టియానిటీ ఏదో 4 రోజులు వచ్చి భక్తి కలిగి జీవించేసి వెళ్ళిపోయేది కాదు. క్రైస్తవ్యం అనేది వచ్చి 10 రూపాయలు ఇచ్చేసి ప్రార్థన చేసేసి పాటలు పాడేసి ప్రసంగాలు చేసేసి వినేసి వెళ్ళిపోయేది కాదు. క్రిస్టియానిటీ అనేది ఒక్కసారి కాడెత్తుకున్న తర్వాత చచ్చేంత వరకు వెనక్కి తిరిగి చూడకుండా ప్రభువుని గురి కలిగి బ్రతికేదే క్రిస్టియానిటీ. ఈరోజు ఎవరున్నారండి? చిన్న శోధన వస్తే ప్రభు అవసరం లేదు మనకి. చిన్న సమస్య మన కుటుంబంలో జరిగితే, ఏ కుటుంబంలో జరగని ఒక పెద్ద అపాయం మన కుటుంబంలో జరిగిపోతే దేవుని మీద నిందేసి సంఘాన్ని మానేసి దేవునికి పేర్లు పెట్టే క్రైస్తవులు ఎక్కువ. సిగ్గుపడాలి ఇలాంటి విషయాల్లో మనం ఉంటే. పరిస్థితులు మారితే మనం ప్రభువుని వదిలేస్తాం, రోగాలు తగ్గకపోతే ప్రభువుని వదిలేస్తాం, గవర్నమెంట్ మన సర్టిఫికెట్లు చింపేసి మీకు రేషన్ ఇవ్వనంటే ప్రభువుని వదిలేస్తాం మనం, మీ పిల్లలకు ఉద్యోగాలు రావంటే వదిలేస్తాం మనం. చిన్ని విషయాలకి దేవుని సంఘాన్ని వదిలేస్తాం, దేవుడు ఎవరో తెలియదు అంటాం. కానీ క్రిస్టియానిటీ నీళ్ళ మీద నడిచే మార్గం లాంటిదని నువ్వు మర్చిపోవద్దు. క్రిస్టియానిటీ పువ్వుల మీద నడిచే మార్గం కాదు అది. క్రిస్టియానిటీ మొండ్ల మీద నడుచుకుంటూ వెళ్ళే మార్గం అది. ఇందులో కష్టాలు ఉంటాయి, ఇందులో కన్నీళ్ళు ఉంటాయి. ప్రభువుని నమ్ముకున్న తర్వాతే శ్రమలు వస్తాయి, ప్రభువుని నమ్ముకున్న తర్వాతే వెన్నుపోటుదారులు ఎక్కువ అవుతారు. మనం సంఘానికి వచ్చిన తర్వాత మన వెనకాల పేర్లు పెట్టేవారు ఎక్కువ అవుతారు. మనం మంచిగా బ్రతికినప్పుడే నిన్ను ఎగతాళి చేసేవారు ఎక్కువ అవుతారు. నీకు బాధలు ఎక్కువ అవుతాయి, కన్నీళ్ళు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి, అన్నీ ఎక్కువ అవుతాయి. ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభువుని వెంబడిస్తే ప్రభువే అన్నాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు అనడానికి బలమైన సూచన లోకం మిమ్మల్ని ఎగతాళి చేస్తుంది. మీరు హింసింపబడతారు, మీరు శ్రమల పాలవుతారు, మీరు కష్టాల పాలైపోతారని ప్రభు పదే పదే చెప్పండి. నేను అడుగుతున్నా, మనం ప్రభు దగ్గరికి ఎప్పుడైనా కష్టాలు తీర్చమని వచ్చాం తప్ప కష్టాల్లో నుండి ప్రభువుని చేరుకుందామని ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి వచ్చామా? ఒకవేళ ఇప్పటికీ లేకపోతే మిమ్మల్ని ఎద్దేవా చేయడానికి కాదు, మిమ్మల్ని హేళన చేయడానికి కాదు. మన మార్గం ఏంటో మనం తెలుసుకోవాలి. బాధలు వస్తే ప్రభు వద్దనకూడదు, కన్నీళ్ళు వస్తే ప్రభు వద్దనకూడదు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు వద్దనకూడదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్న శిష్యులు ఎలా అయితే చంచలత్వం కలిగిన దృఢత్వం లేని నీళ్ళ మీదైనా నడిచి ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, అలా ఉండాలండి. నేను అనుకుంటున్నా, ఆ రోజు పేతురు గారు అంత ధైర్యం చేశారే. పేతురు గారు నావలో ఉంటే సురక్షితమా, నీళ్ళ మీద నడిస్తే సురక్షితమా? పేతురు గారిని అప్పటి వరకు కాపాడింది ఏది? నావ, తన పడవ, తన దోణె. ఆ దోణెను కూడా విడిచిపెట్టి తనకి జీవనోపాధినిచ్చి తన జీవాన్ని అప్పటి వరకు ఆ అలల చేత రేపబడుతున్న తుఫానులో అప్పటి వరకు ప్రాణాన్ని నిలబెట్టిన దోణెను కూడా పక్కన పెట్టి ప్రభు దగ్గరికి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడంటే ఎంత విశ్వాసం అండి శిష్యులది. తన సురక్షితమైన తన జీవం పోగొట్టకుండా కనీసం ఊపిరితో ఉండడానికి నా ఉంది. తుఫాను పోయేంత వరకు దాంట్లో ఉంటే బతుకుతాడు, కానీ దాన్ని కూడా వదిలేసి దిగితే చస్తానో బ్రతుకుతానన్న ఆలోచన కూడా పక్కన పెట్టి ప్రభువుని చేరుకోవాలి, ప్రభువుని చేరుకోవాలి, ప్రభువుని. నేను అడుగుతున్నా, మన గమ్యం ఏంటి? మన గురి ఏమై ఉంది? ఏ రోజైనా మన శ్రమల్లోంచి ప్రభువుని చూడగలుగుతున్నామా? మన శోధనలో నుండి, మన బలహీనతల్లో నుండి ప్రభువుని చేరుకోవాలనే తలంపు ఉందా? పేతురుకుందండి, శిష్యులకుంది. చుట్టూ పరిస్థితులు ఏవైనా, మరణమే నా కళ్ళ ముందున్నా, నాకు జీవాన్ని ఇచ్చేది లేదా నాకు బ్రతుకునిచ్చే నావ నా పక్కనున్న నా సురక్షితం, నా భద్రత ఈ నావ కాదు. నన్ను కాపాడేది ఈ తుఫాన్లో ఈ నావ కాదు. ఈ మరణం నుండి రక్షించేది ఈ నావ కాదు. నన్ను కాపాడేదైనా, నన్ను నిలబెట్టేదైనా, నా బ్రతుకులో కలగజేసుకునేదైనా నా ప్రభు అయినా
యేసుక్రీస్తు. ఈ కమిట్మెంట్ క్రిస్టియానిటీకి ఉండాలి. ఉండాలి. పేతురుకు ఉందండి. ఆ రోజు నావన పక్కన పెట్టాడు, తుఫాన్లో భయాన్ని పక్కన పెట్టాడు, అన్ని పక్కన పెట్టాడు, ప్రభువుని చేరుకోవాలనుకున్నాడు, ప్రయాణాన్ని కొనసాగించాడు, వెళ్ళాడు, మధ్యలో మళ్ళానే పడ్డాడు, ప్రభువుని మరలా కేకలేసి ప్రభువా ఆదుకో అన్నాడు, రక్షించాడు. ఇక ముగిస్తాను. ఇక ఎప్పుడైతే పేతురు యొక్క మార్గం తనకు అర్థమైందో అన్ని పక్కన పెట్టి ప్రభువుని చేరుకోవాలని వెళ్ళాడు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, అసలు ప్రభువు ఎందుకు ఆ తుఫాన్లోనికి వచ్చాడండి? ఇది కదా ప్రశ్న. ప్రభువు ఎందుకు వచ్చినట్టు? జనసమూహాన్ని పంపేశాడు, శిష్యులను పంపేశాడు, ఈయనేమో కొండ మీద ఉన్నాడు. ఈయనకి ఎందుకు వచ్చిన బాధ? ఈయనకి అవసరం ఏముంది? వినగలరు కదా ఒక పావు గంట, ముగిస్తాను. ఇక ఈయనకి అవసరం ఏముంది? ఈయనకి అంత అవసరం ఏముంది? ఈయన కొండ మీద ఉన్నాడు, మర్చిపోద్దన్నాను, ఈయన కొండ మీద ఉన్నాడు, శిష్యులేమో నావలో ఆ భయంకరమైన రాత్రిలో ఆ తుఫాన్లో చిక్కుకుని ఉన్నారు, జనులందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈయనకెందుకు బాధ? ఈయన ఎందుకు రావాలి తుఫాన్లోనికి? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? మన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో అక్కడే అర్థం అవుద్దండి. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట మీద. చూడండి ఎంత క్లియర్గా రాశాడంటే, దోణేమో సముద్రపు ఒడ్డునుందట, ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుందట సాయంకాలమైనప్పుడు. ఆ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు వారు ఒంటరిగా కొండ మీద ఉన్నాడట. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, ఎవరు? శిష్యులు, జాలర్లు, చేపలు పట్టేవారు, వీళ్ళే కష్టపడుతున్నారట సముద్రం. ఈ టైంలో ప్రభు ఎందుకు కలగజేసుకున్నాడు? ప్రభు ఎందుకు ఆ తుఫాన్లోనికి వచ్చాడంటే ఆయన చెప్తున్నాడు, ఆయన సముద్రమే చదువుదాం. వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి ఎంతకు వచ్చి. ఇప్పుడు అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు కొండ మీద ఉన్నప్పుడు, శిష్యులందరూ ఆ తుఫాన్లో చిక్కున్నప్పుడు అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే ఈ మార్కు సువార్తలో చెప్తున్నాడు, మత్తయి సువార్తలో ఉండదు ఈ మాట. ఏ మాట? కొండ మీద ఉన్న ఆయన శిష్యులు కష్టపడడం చూసి ఇది మత్తయి సువార్తలో ఉన్నదండి. ఇప్పుడు మరలా మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం చదువుదాం మాట. 14వ అధ్యాయం 26వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు, పై వచనం 24. అప్పటికా దోణి ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నాడట. ఆయన ఎందుకు సముద్రం మీద నడిచి వచ్చాడంటే చెప్తున్నాను, ఆయన చూశాడట. ఏం చూశాడు? శిష్యులు ఆ మరణ భయం చేత అల్లల్లాడిపోవడం చూశాడు. శిష్యులు ఆ రాత్రి వేళ తుఫానులో చిక్కుకుపోవడం చూశాడు. శిష్యులు ఆ అలల చేత కొట్టబడుతున్న ఆ నావని దరికి చేర్చడంలో ఇబ్బంది పడడం యేసుక్రీస్తు వారు చూశారు. నాకు అనిపిస్తుంటుంది, చూశాడు అన్న పదాన్ని మార్గారు ఎందుకు నొక్కారనంటే, మన దేవుడు చూసే దేవుడు. ఎందుకు శిష్యులు, నేను అనుకుంటాను అసలు యేసుక్రీస్తు వారు ఆ సముద్రం మీదకి రావాల్సిన పనే లేదు, కానీ ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన వస్తాడైనా. ఎందుకనంటే ఆయన చూసేవాడు, ఆయన మన బాధల్లో కలుగజేసుకునేవాడు. నిజానికి ఆ రాత్రి ఇబ్బంది పడుతున్నది శిష్యులు. ఆ భయంకరమైన రాత్రి శిష్యులది, ఆ భయంకరమైన తుఫాను శిష్యులది, ఆ భయంకరమైన అలల చేత కొట్టబడుచున్న వారు శిష్యులు. ఇందులో యేసుక్రీస్తు వారికి ఏమీ సంబంధం లేదండి. కానీ ఏ సంబంధం లేకున్నా తన వారు ఇబ్బందిలో ఉంటే ఆయన చూస్తూ ఉండిపోయేవాడు కాదు.
తన పిల్లలు కన్నీటి సముద్రంలో కొట్టుమిట్టాడుతుంటే ఆయన చూస్తూ ఉండలేడు. తన పిల్లలు బాధపడితే ఆయన చూస్తూ ఉండలేడు. పాత నిబంధనలో మంచి మాట ఉంటుందండి, మన దేవుడైన యెహోవా మన బాధల్ని తీర్చడానికి ఆయన దుఃఖ సముద్రాన్ని దాటి వస్తాడట మన దగ్గరికి. దుఃఖ సముద్రాన్ని దాటి, ఆ దుఃఖ సముద్రం దేవునిది కాదు, ఆ దుఃఖ సముద్రం మనది. బాధలు మనవి, శ్రమలు మనవి, కష్టాలు మనవి, కన్నీళ్ళు మనవి, వెన్నుపోట్లు దెబ్బలు తిన్నది మనది, ఆర్థిక ఇబ్బందులు మనవి, పాపం యొక్క ముళ్ళు గుచ్చుకున్నది మనది. ఆ రోజు శిష్యుల తుఫానులోనికి ప్రభు వచ్చినట్టు ఈరోజు మన జీవితాల్లోనూ కూడా వచ్చాడు ఆయన. అసలు యేసుక్రీస్తు వారు కలగ చేసుకునే అవసరం లేదు, కానీ కొండ మీద ఉన్న ఆయన సముద్రంలో శిష్యులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడో చూస్తాడు ఆయన. ఆయన ఊరకే ఉదాసీనంగా ఉండిపోయే అందరి దేవుళ్ళు లాంటి దేవుడు కాదు. ఆయన తన పిల్లల జీవితాల్లో జరుగుతున్న అలలలోనికి ఆయన నేరుగా వస్తాడు. ఆయన భరోసా ఇస్తాడు. భయపడితే ఏం భయపడొద్దు శిష్యులారా, నేనే. ఎంత ధైర్యం ఇచ్చాడండి ఆ రోజు శిష్యులకి. ఆ రోజు చచ్చిపోవాలి శిష్యులు, ప్రభువే వారి జీవితంలో కలగజేసుకోకపోతే ఆ మరణ భయం చేత ఆ జాలరులైన ఈ శిష్యులందరూ ఆ రోజే నాకు తెలిసి భయంతోనే చచ్చిపోవాలి. ఒకవేళ ఆయన వచ్చిన ఏదో అలా ఊరకే నడిచి వచ్చాడండి అద్భుతం చేయడానికి అనకండి, అద్భుతం కాదు. ఆయన అద్భుతం చేసేది కూడా శిష్యుల బాధల్లో, వారి దుఃఖాల్లో, వారి దుఃఖ సముద్రంలో వారి యొక్క దుఃఖాన్ని తన మీద వేసుకుని వారికి భరోసానివ్వడానికి వచ్చాడు. ఇది ఏదో సూచన చూపిస్తున్నాడు చెప్పకనే ఆయన. నిజమేనా? నిజంగా మన బాధల్లో ఆయన పట్టించుకుంటాడంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం నుండి నేటి వరకు, రాబోయే తరం వరకు మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి తరంలో దేవుడు మనుషుల్ని చూసి చూడనట్టు వారి బాధల్లో అలా వదిలేయడైనా ఆయన పట్టించుకుంటాడు. ఆయన చూస్తాడు. ప్రతి ఒక్కరి దీన దశను ఆయన అబ్జర్వ్ చేస్తారు. నలిగిపోతున్న ప్రతి హృదయాన్ని ఆయన చూస్తాడు. ఆయన మీకు ఎన్నో బాధలు ఉండొచ్చు గాక, మీకు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, మీకు ఎన్నో వెన్నుపోటు దారులు మీ ముందే మిమ్మల్ని అసూయ మాటలతో మిమ్మల్ని ఎదురుదాడి చేయొచ్చు. మీ ఎదుగుదలను చూడలేక, మీరు ఎదుగుతుంటే వారవలేక, మీ కుటుంబంలో మీ కష్టాన్ని చూడలేక, లేదా మీకు వస్తున్న మంచి పేరును సహించలేక ఎందరో మీకు శత్రులు మీ వెనకాలే ఉండి మిత్రులుగా ముసుగేసుకుని తిరగొచ్చు గాక. ఈ మాటను బట్టి భరోసిస్తున్నాను, ఏం భయపడొద్దు. దేవుడు మన దుఃఖాల్లో ఆయన చూస్తూ ఉండిపోడు, కలుగజేసుకుంటాడు. ఆ రోజు శిష్యుల తుఫాన్లోనికి నేరుగా ప్రవేశించాడు. ఈరోజు మన బాధల్లోనూ కూడా నేరుగా వస్తాడు ఆయన. అందుకే ఆయన భరోసా ఇచ్చిన మాట అంటే చెప్పిన, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా. ఏ ప్రయాస అయినా మీరేం భయపడొద్దు, మీ ప్రయాస అంతా నా మీద వేయండి. మన దేవుడు మన ప్రయాసలను మోసేవాడు. మన దేవుడు మన కన్నీళ్లను తన కన్నీళ్లుగా మార్చుకునేవాడు. ఇంకా బలమైన మాట, మన పాపాలను తన మీద వేసుకుని మన కొరకు మరణించడానికి సిద్ధపడినవాడు. ఈ తుఫానులు ఆయన చేసిన కార్యం చెబుతుంది, నేను మీ బాధల్లో పాలు పంచుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి. మీ కన్నీళ్లలో నేను చూస్తూ ఊరుకోను, నేను మీ కన్నీళ్ళని నా మీద వేసుకుంటాను, మీకు జీవజాలను ఇస్తాను, బాధపడకండి. నిజంగా ఆయన చేస్తాడంటే, ఆయన చేస్తాడనడానికి ఏదో సూచన కాదండి. కలువరి గిరిని చూడు, ఆయన మన బాధల్లో పాలు పంచుకుంటాడో లేదో నీకు అర్థమైపోద్ది. నిజంగా మన జీవితాల్లో మన దేవుడు కలుగజేసుకుంటాడా అనే ప్రశ్న నీకు వస్తే, కలువరి గిరిలో వేలాడిన ఆయన దేహాన్ని చూడు, ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో, నీకు అర్థమైపోద్ది. ఏం అవసరం లేదండి. నిజంగా మన జీవితాన్ని దేవుడు పట్టించుకుంటాడా అని అంటే అదే చూడు, సిలువను చూస్తే అర్థమవుద్ది. దేవుడు నా కష్టాల్లో పాలు పొందుకుంటాడు, దేవుడు నా శ్రమల్లో ఆయన నాకు తోడుంటాడు, నా బాధని ఆయన మీద వేసుకొని ఆయన వ్యసనాక్రాంతుడైపోతాడు, నా రోగాన్ని ఆయన భరిస్తాడు, ఆయన వ్యాధిగ్రస్తుడవుతాడు. మనకి మాత్రం చిన్న గాయాన్ని కూడా కానివ్వడండి. దానికి నిదర్శనం కలువరిగిరి. ఇదేనండి శిష్యులకి నేర్పిస్తున్నాడు. ఆ రోజు శిష్యుల తుఫాన్లోనికి వచ్చిన దేవుడు ఈరోజు మన పాపపు బ్రతుకుల్లోనికి వచ్చాడు. మరలా చెప్తున్నాను, ఆ రోజు శిష్యులు ఇబ్బంది పడి చావాలి. ఆ రోజు రాత్రి శిష్యులది, ఆ రోజు భయంకరమైన తుఫాను శిష్యులది. నేను ఇదే మాట మరలాడుతున్నా, అసలు పాపాల కొరకు కొరడా దెబ్బలు తినాల్సింది ఎవరు? మనం. మన తలంపుల కొరకు ముండ్ల కిరీటాన్ని భరించాల్సింది ఎవరు? మనం.
దేవుడు నిజంగా కలుగ చేసుకుంటాడంటే ఆ వీపు మీద చెల్లుమని కొరడా దెబ్బల్ని వినబడినప్పుడు ఆ మాంసాన్ని లాగిన ముద్దలను అడుగు చెబుతాయి, ఈ మాంసపు ముద్దలు బయటికి పీకి వేయబడింది నీ పడకలను బట్టే. కలగ చేసుకుంటాడు మన పాపాల్లో. అయినా విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేయడట. కన్నీటితో ఉండిపోయిన కుటుంబాలను ఆయన వదిలేయడట. నీ పాపాలనే ఆయన మీద వేసుకున్నవాడు నీ బాధలు ఎంత అండి, నీ శ్రమలెంత, నీ దుఃఖం ఎంత, నీ ఏడుపు ఎంత, నీ అప్పుల బాధలు ఎంత, ఇవన్నీ తీరుస్తాడని వీటి కోసం ప్రభు నమ్ముకోమని చెప్పట్లేదు. ఇవన్నీ మీ జీవితాల్లో జరగాలి అని అంటే శిష్యుడైన పేతురు ఏం చేశాడు, అది మనం చేయాలి. మార్గం ఇరుకైనా, దృఢత్వం లేని నీళ్ళైనా, నీ ముండ్ల బాటైనా, శ్రమలైనా, ఏదైనా ప్రభువుని గట్టిగా పట్టుకుని ఉంటే చాలని నువ్వు అనుకో, దేవుడు నీ జీవితాన్ని ఎలా నిలబెడతాడో చూడు. పేతురు జీవితంలో అద్భుతాలు జరగడానికి ప్రధానమైన కారణం నడిచొచ్చిన యేసుక్రీస్తు వారిని అక్కడే వదిలేలేదు. నా నావలోకి రా ప్రభువా అని ఆహ్వానించారు. ఏమైంది ప్రభు వస్తే? అప్పటి వరకు గడగడ గజగజలాడించేసిన తుఫాను నిమ్మలమైపోయింది. అప్పటి వరకు ప్రభు రానంత వరకు భయభ్రాంతులకి గురి చేసిన ఆ వర్షపు తాకడి, ఈదురుగాలులు, అలలు ప్రభు నావలో అడుగు పెట్టగానే నిశ్శబ్దమైపోయింది ఆ రోజు వాతావరణం అంతా. నావలోనికి వస్తేనే ప్రకృతి సైలెంట్ అయిపోతే, మన కుటుంబాల్లోనికి దేవుడు వస్తే, మన బ్రతుకుల్లోనికి ప్రభు వస్తే, మన పాపపు జీవితంతో నిండిపోయిన ఈ హృదయంలోనికి దేవుడు వస్తే ఏం భయపడదు. నేను మరలా చెప్తున్నాను, దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకి ఏ రోజు ఆయన అన్యాయం చేయడు. ఆయన ఖచ్చితంగా మన బాధల్లో పాలు పంపులు పంచుకుంటాడు. ఆయన మనం ఎన్నోసార్లు ఏడ్చుంటాం, ప్రభువా నా ప్రార్థనకు జవాబు రావట్లేదని, ప్రభువా నా కొడుకులు మారట్లేదు, ప్రభువా నా భర్త మారట్లేదు, ప్రభువా నా కుటుంబంలో శాంతి లేదు, ప్రభువా నా కుటుంబంలో నెమ్మది లేదు, ప్రభువా నా కుటుంబంలో వేదన ఎక్కువైపోయిందని ఎన్నోసార్లు ఏడ్చుంటాం. ఈరోజు ఏడు, ప్రభువా నీ కన్నీటిని చూస్తాడని దేవుడు. ఎలా ఏడుస్తావు? ముందు నా కుటుంబంలోనికి రా ప్రభువా నువ్వు అని ఏడు. ముందు నా నావలోనికి రా, నా జీవితం అనే పడవలోనికి నువ్వు రా, వేదనతో నిండిన నా హృదయంలోనికి నువ్వు రా, నా కుటుంబాన్ని బాగు చేయంటే వస్తాడండి. పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు, మన కుటుంబంలోనికి రాడా? నువ్వు ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయం కలుగుంటావో, జాగ్రత్తగా విని, ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయాలు కలుగుంటావో, ఆ రోజు పేతురు నీళ్ళ మీద నడిస్తే నీళ్లు రహదారి అయిపోయి బండల తయారైంది పేతురు కాళ్ళ కింద. అయిందా? అయ్యింది. పేతురు కాళ్ళ కింద నీళ్లు దృఢమైపోయాయి. ప్రభు దగ్గరికి చేరుకోవాలని అంటే అదే తలంతు నువ్వు కలిగి ఉండి, అదే తలంపులతో నేను ప్రభు దగ్గరికే నా గమ్యం అనుకో, నీ చుట్టూ ఉన్న శ్రమలు, నీ చుట్టూ ఉన్న శత్రువులు, నిన్ను ఆవరించిన కన్నీళ్ళు, అవే నీకు మార్గాన్ని పూలబాటగా రెడీ చేస్తాయి. నీళ్లు దృఢమైపోయాయి. ఇంకో మాట చెప్పనా, నీ శ్రమలు ప్రభు పాదాల కింద ఉన్న నీళ్ళ కన్నా బలమైనవి కాదు. ఒకవేళ నీ శ్రమలు నీళ్ళే అయితే, చంచలత్వం అయితే, నీ బాధలు అయితే, అవి నువ్వు నమ్ముకున్న ప్రభు పాదాల కింద ఉన్నాయని మాత్రం మర్చిపోకు. ఆ రోజు శిష్యుల్ని భయపెట్టిన నీళ్లు ప్రభు పాదాల కింద ఉన్నాయి. శిష్యుల్ని కేకలేసేలా చేసిన ఆ వర్షపు ఈదురు గాలులు ప్రభు పాదాల కింద ఉన్నాయి, ఆయన మాట కింద ఉన్నాయి. వాటికన్నా బలమైనవా మన కన్నీళ్ళు, మన కష్టాలు, మన బ్రతుకులు? కాదు. నీళ్ళే మార్గాలు అవుతాయి, నీళ్ళ కన్నా బలమైనవి కాదు మన శ్రమలు. ఏదైనా ఆయన పాదాల కింద ఉండాల్సిందే. ఆ పాదాల కింద ఉన్న ప్రభు మన శ్రమలన్నిటికీ పైన, మన బాధలన్నిటికీ పైన ఉన్నవాడే మన బాధలు ఆయన మీద వేసుకొచ్చాడు. మనం చేయాల్సింది ఒకటే, పేతురులా నా నావలోనికి రా ప్రభువా, నా కుటుంబంలో ఉన్న బాధలను తీర్చు. బాధల కన్నా నన్ను అడగమంటే డైరెక్ట్ చెప్పండి, ఒక మాట చెప్తాను, ప్రభువా నువ్వు నా కుటుంబంలోనికి రా, మా కుటుంబాన్ని ఏలుతున్న దయ్యపు తాకిడిని నువ్వు మా నుండి వెళ్ళగొట్టు. నీకు దూరం చేసే ఈదురు గాలులు ఉన్నాయి, పాపపు తలంపులు వదలగొట్టు. నీకు దూరం చేసే, నువ్వు నా నావలోనికి అడుగు పెట్టకుండా చేసే నా హృదయ వేదనలో ఉన్న అశ్లీలత ఉంది, వదలగొట్టు. వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, అబద్ధాలు ఉన్నాయి, మందు సిగరెట్లు ఉన్నాయి, సినిమాకి బానిసయ్యా, తల్లిదండ్రులు మోసం చేస్తాను, ఇవి వదలగొట్టు. వస్తాడంటే వస్తాడండి, వచ్చాడు కాబట్టే చచ్చిపోయాడు మన కొరకు ఆయన కలువరిగిరిలో. చచ్చిపోయిన ఆయన నిజంగా నువ్వేనా ప్రభు అంటే మరలా భరోసా ఇచ్చాడు శిష్యులకి, నేనే, భయపడకు, నేనే,
నీ కొరకు ప్రాణం పెట్టింది, భయపడకు. ఇది నేర్పిస్తున్నాడండి ఈ అధ్యాయంలో. మళ్ళీ ఒకటి అడగమంటున్నాడు, ఎన్ని వచ్చినా భయపడకు, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడు, ఆయన్ని దృఢంగా పట్టుకో. నీ సురక్షత, నీ భద్రత దేనిలోనూ ఎతక్కు. దేవుడే మన భద్రత. ఆయన కబంధ హస్తాలలో మనం బందీలుగా ఉంటే ఆయన హస్తాల్లో నుండి మన మీద దాడి చేసేవాడు ఇంకెవ్వడు ఉండడు. ఆయనే మనకు రక్షకుడుగా ఉంటాడు. ఇంకెవడు మనల్ని ఆయన నుండి వేరు చేసేది. చివరగా మన జీవితాల్లో కార్యాలు జరగాలన్నా, మనం విజయాలను చూడాలన్నా, సక్సెస్ మనం సాధించాలి అని అంటే ఒకే ఒక సూత్రం, ప్రభువును మన జీవితంలోకి ఆహ్వానించడమే. ఆయన వస్తాడైనా, రావడానికే భూలోకానికి వచ్చాడు, రావడానికే సంబంధం లేని శిష్యుల తుఫాన్లోనికి వచ్చాడు. నువ్వు ఆహ్వానిస్తే నిన్ను కూడా చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఇబ్బంది పడడం చూస్తున్నాడు, నువ్వు ఏడడం చూస్తున్నాడు, నీ కన్నీళ్ళని చూస్తున్నాడు, నీ ఇబ్బందులను చూస్తున్నాడు, నీ ప్రతిదీ చూస్తున్నాడు, నీ బాధలన్నిటినీ. ఆయనకి చెప్పు, ఆయన ఖచ్చితంగా కలగజేసుకుంటాడు. ఆయనే వస్తాడు మన జీవితంలో కార్యాలు చేయడానికి. పోగొట్టుకోవద్దండి. వచ్చిన దేవుడు ఈ ఆయుష్కాలంలోనే ఆయన ఆహ్వానిద్దాం. శిష్యుల నావలోనికి చేర్చుకుందాం. అన్నీ ఆయన పాదాల కింద పెట్టేద్దాం. ఏది ఏమైనా పరిస్థితులు తారుమారైపోతున్నా, అందరూ శత్రువులు అయిపోయినా పర్వాలేదు, దేవుడే మనకు మిత్రుడుగా ఉండాలి. ఆయనే గట్టిగా పట్టుకుని అలా నిలబడిపోవడమే. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆయన చూసుకుంటాడు ఇక. ఎందుకంటే మన కొరకు చనిపోయిన వాడు మన జీవితాలకు వస్తే మన జీవితం వెలుగుమయమవుతుంది, మన కుటుంబాలు వెలిగింపబడతాయి. ఇంత మీటింగ్ పెట్టిన ఇది ఘన విజయము అని చెప్పుకోవడానికి ఒక్కరు ప్రభువుని ఆహ్వానిస్తే చాలు. అదే పరలోకంలో దేవునికి ఉండే ఆనందం. ఆనందమే కలగాలి. మన బాధల్లో పాలు పంచుకుంటాడు, మన పాపంలో కూడా పాలు పంచుకోడు. ఆయన మీద వేసుకున్నాడు, చచ్చిపోయాడు. కాబట్టి ఇక పాపం జోలికి పోవద్దు. పాపం మనకు ఎదురవుతున్న ప్రభువుకి చెబుదాం, ఒంటరిగా ఆయనతో మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం, ఆయన ఆహ్వానిద్దాం. ఆయన ఆహ్వానిస్తే కుటుంబాలు బాగుంటాయి, యవ్వన బిడ్డల జీవితాలు బాగుంటాయి, సంఘం బాగుంటుంది, ఊరు బాగుంటుంది. కాబట్టి అలా చేద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, నిజమేనయ్యా, మీరు వస్తేనే మా కుటుంబాలు కట్టబడతాయి. మీరు మా జీవితాల్లో కలుగు చేసుకుంటేనే మా యవ్వన జీవితాలు కట్టబడతాయి. తండ్రి, మా భద్రత దేనిలోనో వెతుక్కుంటే తండ్రి మమ్మల్ని మేమే మోసం చేసుకుంటాం. ఎక్కడెక్కడో తిరగడం కాదు కానీ ప్రభువా, మీ సన్నిధిలో ఉంది మాకు భద్రత, మీలో మాకు దొరుకుతుంది తండ్రి. నిరీక్షణ కలిగిన ఫలితభరితమైన జీవితం తండ్రి. ఆ జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీలోనే తండ్రి మేము మార్గాలు వేసుకోవాలి. మీరు లేనిది ప్రభువా మేము మరి ఏది మేము పొందుకోవడానికి ఇష్టపడకుండా ఉండే మార్గంలో మమ్మల్ని నడిపించండి. శిష్యుల బాధల్లో, శిష్యుల తుఫాన్లో కలగజేసుకున్న దేవా, మా పాపాల్లోనూ కూడా తండ్రి మా పాపాలని మీ మీదే వేసుకున్న ప్రభువా తండ్రి, ఈ రోజుకి మా జీవితాల్లో కన్నీళ్ళు ఉన్నాయి, ఈ రోజుకి బాధలతో అల్లాడిపోతున్నాం. మీరు చూస్తున్నారు, సహాయాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి మిమ్మల్ని మా జీవితంలోనికి, మా కుటుంబంలోనికి ఆహ్వానించే తండ్రి జీవితాలను మాకు అనుగ్రహించండి. రేపటి దినాన జరగబో సభలో కూడా తండ్రి మీ కుమారుల ద్వారా అమూల్యమైన వాక్కులు తండ్రి ఈ సంఘంతోనూ సమాజంతోనూ మాట్లాడండి. సేవకులను జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం ఇంకనూ విస్తరింపచేయండి. మరలా తిరిగి ప్రయాణమే వెలుచుండగా మా ప్రయాణంలో కూడా మీరు తోడును అనుగ్రహిస్తారని ఆశపడుతూ సంఘం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. మరి ఇంతవరకు చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు బ్రదర్ వి సురేష్ గారికి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో రెండవ దినాన్ని ముగించుకుందాం. మరి సముద్రంలో శిష్యులు వారు పొందుకున్నటువంటి శ్రమలు నేటి దినాన ప్రతి ఒక్కరము వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మనమందరము పొందుకుంటూ ఉన్నాం. కుటుంబాలలో పొందుకుంటున్నాం, గృహస్థ మార్గ విషయాల్లో పొందుకుంటున్నాం. అలుపెరగనటువంటి రీతిగా మన యొక్క జీవితాలు ఉదయము ప్రారంభించబడి రాత్రి వరకు సేద తీరకుండా అన్ని విషయాల్లో మనము అలనాడు విత్తబడినటువంటి వాక్యములో శిష్యులు ఏ రీతిగా అయితే వారు తుఫానుతో పోరాడారు, మనము కూడా మన యొక్క వ్యక్తిగతమైన జీవితాలలో అలాంటి తుఫానుతో కూడిన భయంకరమైనటువంటి పరిస్థితులతో ఆర్థికంగాను, మానసికంగాను, సామాజికంగాను, ఆరోగ్య విషయంలోనూ, అన్ని విషయాల్లో మన బిడ్డల విషయాల్లోనూ
మరి ప్రతి ఒక్క వాటి విషయంలో మనము ప్రయాసపడుతున్నాం, ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ అంతిమ లక్ష్యము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనను ఎదుర్కొనటే మనకు సమస్త వాటి విషయంలోనూ మనకి సానుకూలతను ప్రభు తప్ప మరెవరును మనకి దయచేయడని చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులకు ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ అందరూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి హృదయాలను తెరిచి ప్రభువుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము బలహీనలమే, ప్రతి ఒక్కరము మరి సమస్యలతో బాధించబడుతున్నటువంటి వారమే. ఆ సమస్యల నుండి ప్రభు మనల్ని రేపరీతిగా మనము ప్రార్థన చేద్దాం. కానీ కీర్తన పాడుతూ అందరం కలిసి కీర్తన పాడుతూ ప్రార్థన చేద్దాం. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలో నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. చిన్న నావలో యేసుక్రీస్తు ప్రభు మాటను అంగీకరించి శిష్యులు ప్రయాణం చేశారు. వారి ప్రయాణం సానుకూలం అనుకున్నారు, కానీ సముద్ర మార్గంలో మరి భయంకరమైనటువంటి అలలు ఎదుర్కొన్నారు. కానీ వారికి తోడుగా ఉన్నటువంటి వాడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎక్కడనో చూచువాడు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలను విడనాడక శ్రమల నుండి విడిపించేవాడై ఉన్నాడు. మనము కూడా అటువంటి చిన్న నావైనటువంటి కుటుంబాలుగా ఉన్నాం. మనము కూడా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సమస్యలకు ఏడవబడుతున్నాం. ఆయన మనకు తోడుగా ఉంటుంది. అలనాడు వారిని రక్షించినటువంటి దేవుడు నేటి దినాన కూడా గుండాలెన్నో ఎదురొచ్చినా, పెను తుఫానులెన్నో అడ్డొచ్చినా, సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా, పెను తుఫానులెన్నో అడ్డొచ్చినా, ఆగకుండా ముందుకే కొనసాగిన, అలు పెరగని సేవకై సిద్ధపడిన, ఆగకుండా ముందుకే కొనసాగిన, అలు పెరగని సేవకై సిద్ధపడిన ఆ నావలో నన్ను కూడా వాడుమయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలో నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ వచ్చి ప్రార్థనలోకి వచ్చండి. విశ్వాస యాత్రలో ఆయన నామములో వచ్చినటువంటి వారము అంతిమ వరకు మనమందరము ప్రతి సమస్య యేసుక్రీస్తు మీద వేసి మన యొక్క జీవనాన్ని కొనసాగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మరి లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనందరికీ తోడుగా ఉన్నాడు. మరి శిష్యులకు తోడుగా ఉన్నటువంటి దేవుడు నేటి దినాన మనకున్నటువంటి ఏ సమస్యను మరి శిష్యులు ఎదుర్కొన్న సమస్యలతో పోల్చుకుంటే మన పెద్ద సమస్య ఏమీ కాదు. మరి ప్రాణ అపాయ పరిస్థితి నుండి రక్షించబడినటువంటి శిష్యులు
నేటి దినాన ప్రాణాపాయంగా మనము భావిస్తున్నటువంటి ప్రతి సమస్య నుండి ఆ లోకరక్షకుడు మనల్ని విడిపిస్తాడు. మనము హృదయము తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన గొప్ప రక్షణ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సిరేపల్లం సిఆర్ గారు, పెట్టెం యోహన్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వంచండి అమ్మా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇగో నాయన, సభలో 2వ రోజు మీ సేవకులను సురేష్ గారిని మా మధ్య తెచ్చి మీరు నిలబెట్టి బలపరిచి వాడుకున్నారు నాయన. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లుగా మీరు సహాయం ఇచ్చేయండి నాయన. శిష్యులు ప్రభా సముద్రంలో అల్లాడిపోతున్న సమయంలో వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క భయాన్ని వారిని గుర్తించి నాయన మీరు తండ్రి నాయన శిష్యులను రక్షించడానికి మీరు వెళ్ళారు. ఈ లోకమనే సముద్రంలో అల్లాడిపోతున్న మా జీవితాలు నాయన, కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన సమస్యలతో మునిగిపోతా ఉన్న మా బ్రతుకులను మీ యొక్క వాక్యము ద్వారా తెప్పరెల్లా చేయమని అడుగుతున్నాను. ఎంత మంచి దేవుడవు నాయన నీవు. ఎలాంటి వారమైనా, ఎక్కడ వారమైనప్పటికీ కూడా ప్రేమించి, ఆదరించి, కాపాడి ఆయురారోగ్యాలతో నింపిన ఆయన నా తండ్రి, మా గ్రామాన్ని ప్రేమించి ఇదిగో నాయన 2వ రోజు కూడికలో కూడా మీరు సహాయం చేశారు నాయనా దేవ. సహాయం ఇచ్చేయండి. ఇదిగో నాయన మాలాకిరావు గారిని నాయనా దేవ కన్వీనర్గా ఉండి నాయన వారి టీం అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. గ్రామాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలు నాయనా దేవతను ప్రతి ఒక్కరిని కూడా, చిన్నలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను, యవనస్తులను, సేవకులను, సిఆర్ గారు, పాస్టర్ గారు, దైవజనులు, ప్రభు తన ఆర్కెస్ట్రా వారు నాయనా దేవ ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నాయన లూథరన్ సంఘ సభ్యులు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వినవాక్యము తండ్రి నాయన వృధాగా కాకోకుండా తండ్రి నాయన ఏ రీతిగా ఉన్నామో మా హృదయాలు, మా తలంపులు, ఆలోచనలు, మా మాటలు, మా హృదయ స్థితి ఏ రీతిగా ఉందో పరిశీలన చేసుకుని మమ్మల్ని మేము తండ్రి నాయన తగ్గించుకుని మీ పాదాల చెంత చేరి మరి ఉత్తమైన వాటిని ఎలాగా కూర్చుని నేర్చుకున్నదో ఆ పరలోక పట్టణమును వదిలి లోకంలోనికి వచ్చి నాయన దేవత నా కొరకు, మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ఉన్నాడని నాయన, తల మీద ముండ్ల కిరీటము, చేతుల మేకులు, పక్కలో బళ్ళెమ పోటు నాయన దేవతండి 5 గాయముల్లో నుండి కారుచున్న ఆ రక్తములో నన్ను, మమ్మల్ని అందరినీ కూడా కడిగి పవిత్రపరిచి మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానదైన ఆహారము నేడు మాకు దయచేయము. మేళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మా మనుష్యాదులోని కాక కీడుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఏర్పాటు చేయబడినటువంటి మీటింగ్స్ని బట్టి, చేరికొడొచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రభా, ప్రాముఖ్యంగా నీ దాసుని నిలబెట్టి మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభా, ఇదిగో తండ్రి, రేపటి దినాన జరగబోవు చివరి కాలపు ప్రభా మీటింగ్ని బట్టి ప్రభా, ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా, ఇదిగో తండ్రి, ప్రాముఖ్యంగా ఈ 3 దినాలు మీటింగ్స్ ఏర్పడానికి ప్రభా, ఇదిగో తండ్రి, ముఖ్య కారకులు అడిదల మలాకి గారు, వారి యొక్క కుటుంబాన్ని బట్టి సదా మీ కృప నేను నమ్ముకున్న బిడ్డలుగా అందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానంతో క్షేమంగా వెళ్ళండి. రేపటి దినము కూడా 6:30 మరి ప్రారంభించబడుతుంది. పాటలు పాడడానికి అవకాశం ఇవ్వబడుతుంది.
మరి కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. వారి పేర్లు రేపు సాయంకాలం పిలుస్తాం. మీరు ముందుగా వచ్చి ప్రభుని కనపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం.